మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం నుంచి 52వ అధ్యాయం 13వ వచనం. యెషయా 52:13. యెషయా 52:13. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడను. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, భూమి మీద మీరు సంఘాన్ని స్థాపించి ఆ సంఘం వివేకంగా ప్రవర్తించాలని, ఆ సంఘ సభ్యులు, ఆ పరిచారకులు, ఆ సేవకులు మహాగణుడుగా ఎంచబడాలని, ప్రసిద్ధి చెందాలని మీరు ప్రాణం పెట్టి సంఘానికి కావలసిన జ్ఞానము, శక్తి, సామర్థ్యము, ఆధిపత్యం, అధికారం, ప్రభుత్వం, ఈ భూమి మీద ఉన్న అధికారాలన్నింటికంటే ఎక్కువగా మరి అనుగ్రహించి భూలోకమందు పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడినదని చెప్పి మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పి మీరు పంపించారు. అయితే వివేకంగా నడుచుకోనందువల్ల అపవాది చేత రోజు ఓడిపోతూ అవివేక హృదయం కలిగి మరి కరువు, శ్రమలు, కష్టాలు, నష్టాలు అనుభవిస్తూ మరి నీకెంతో దుఃఖకరంగా క్రైస్తవ సమాజం ఈ రోజుల్లో మరి ఉండటం చూస్తున్నాం. దీన్ని అధిగమించాలంటే ఎలా నడుచుకోవాలో, లేదా ఈ వాక్య భాగాలను ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలంటే ఏ విధంగా ముందుకు సాగాలో నిన్నే గురువుగా భావించి నీకు శిష్యులై నీ దగ్గర నేర్చుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసును ప్రార్థిస్తున్నాం. తను ఆమేన్. చూడండి, మీరు ఏ మనుషుల మీద కూడా నమ్మకం పెట్టొద్దు. ఏ మనుషుని కూడా నమ్మదగిన వాడు కాడు. నేనైతే ఎవరిని నమ్మను, నన్ను నేను కూడా నమ్మను. అందరూ అనండి. నేనైతే ఎవరిని నమ్మను. నా మట్టుకైతే నన్ను నేను కూడా నమ్మను. మీరు నమ్ముతా నమ్ముకోండి, నేను నమ్మను. కానీ మీరు నమ్ముతా నమ్ముకోండి, నేను మునుగండి. కానీ వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం క్రైస్తవ సమాజం ఉండాలి, క్రైస్తవ భక్తులు ఉండాలి. వాక్యం ఏం చెప్తున్నది? ఆలకించుడి అంటే ఏం అన్నట్టు? వినవన్నట్ట, వినొద్దన్నట్ట? మరి నిన్ను గొప్ప ఘనత వహించే వ్యక్తిగా తీర్చిదిద్దుతా అంటుండే దేవుడు. నీకేమో నా కర్మ ఇంతే, నా గతి ఇంతే, నా బతికింతే, నేనేమన్నా చదువుకున్నావన్నా, మేమన్నా ధనవంతులమా, మేమన్నా గొప్ప వంశస్థులమా, మేమన్నా ఇది కథ. ఇక నువ్వు ఏం ఆలకించినట్టు? మరిగా ఎంత వాక్యం చెప్పినా నీ సనుగుడు నీకే, నీ గునుగుడు నీకే. నిన్ను నువ్వు తిట్టుకోవటం, నిన్ను నువ్వు శపించుకోవటం, నిన్ను నువ్వు నిందించుకోవటం, నిన్ను నువ్వు హీనపరుచుకోవటం, ఇదేనా? అదేనా దేవుడు చేయమంది? అదే అలాంటి స్థితిలో సనగొట్టుకోవటం కొరకు, గునగటం కొరకు పిలిచిండు ఆ దేవుడు. నేను ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. అందరూ సేవకులమే. మన శరీరంలో అవయవాలన్నీ మనకు సేవ చేస్తున్నాయి. గోరు కూడా గుల పెడితే గోపుతుంది. ఈ 2 ఏళ్ళు కూడా ఇక్కడ చేను ఉంటుంటే పోయి పట్టుకుంటుంది. మరి దానికి ఏం చెప్పిండ్రో దాన్ని ఇట్ట తీసి బయట తీసి ఇట్ట తీసి ముక్కేస్తుంది. దానికి హాని చేసేదాన్ని చంపేస్తుంది. అట్లా మనందరం కూడా మనకు ఏది హాని కలగజేస్తుందో, ఏది కీడు కలిగిస్తుందో దాన్ని చంపేయాలి. బైబిల్లో రాసింది, మీ శరీరంలో మీకు హాని చేసే అవయవాలను చంపివేయండి అని రాసినది. లేదా అవయవాలను చంపివేయని రాసలేదా? ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా. అందుకొరకు యేసుప్రభు ఈ భూలోకాన్ని బోధ చేసినప్పుడు పాము వల్ల వివేకం కలిగి ఉండండి, పావురం వల్ల నిష్కపటంగా ఉండండి అన్నాడు. వివేకం చెప్పండి. పాము వల్ల ఇక్కడే ఇప్పుడు దించిన జరబడ్డది. పాము వల్ల ఎన్ని తీసినా కనబట్టలేదు, ఎటుపోయిందేమో. ఇక్కడే జరబడ్డది. కట్టెలన్నీ తీస్తారు, పాము ఉండదే ఉండదు.
మళ్ళీ దాంట్లో పోవటం కూడా చూస్తారు మీరు. యేసుప్రభుని అనేక సార్లు చంపాలని వచ్చారు, ఎప్పుడు కూడా వాళ్ళకు దొరకలేదు. నిజంగా చంపడానికి వచ్చినప్పుడు ఆయననే అడుగుతున్నాడు, నజరేయుడైన యేసు ఎక్కడా అన్నారు. నజరేయుడైన యేసు ఎక్కడా అని ఆయననే అడుగుతున్నారు. వాళ్ళు నజరేయుడైన యేసు వీడే అని గుర్తుపెట్టి చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు పారిపోయిండు 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 అని రాసింది బైబిల్లో. మళ్ళీ నిజంగా చంపడానికి వచ్చినప్పుడు ఆయననే అడుగుతున్నారు, నజరేయుడైన యేసు ఎక్కడా అని. ఆయన అన్నాడు, నేనే అన్నాడు. అంతే. చూసాను. అప్పుడేమో చంపడానికి వచ్చినప్పుడేమో పారిపోయాడు అంతే. అప్పుడు టైం కాలేదన్నమాట. ఏం కాలేదు, ఆయన గడి ఇంకా రాలే. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ఆ జీవిత కాలం ఎంతకాలం, 33 సంవత్సరాలు వివేకంగా నడుచుకోవాలి. నీ ఆయుష్ నా ఆయుష్ ఎంత ఇచ్చిండో అంతకాలం మనం వివేకంగా నడుచుకోవాలి. వివేకంగా నడుచుకోవడం అంటే శత్రువుకు చిక్కొద్దు అని అర్థం. శత్రువుకు చిక్కొద్దు. శత్రువుకు చిక్కొద్దు అంటే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుని శత్రువుకు చిక్కవు. 119 కీర్తన 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నవి. చూసిన దేవుని యొక్క వాక్యం చెప్తాను. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. మన ప్రవర్తనలో వివేకం ఉండాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎక్కడ ప్రవర్తన అంటే మన అరికాలు మొదలుగా నడినెత్తి వరకు ఉన్న అవయవాలన్నీ దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. చెప్పండి చెప్పండి. ఏ ఆలోచన ప్రకారం? ఏమేంటి? అరికాలు మొదలుగా నడినెత్తి వరకు ఉన్న అవయవాలన్నీ కూడా ఎట్లా నడవాలి? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 2వ వచనం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు అని తూర్పు నుండి రేపి పిలిచినవాడు. నీ ప్రవర్తన అంతట్లో నీతి ఉంటే దేవుడు నీకు రాజులను అప్పగిస్తాడు, అధికారులను అప్పగిస్తాడు. ఎగిరిపో పొట్టు వలె ధూళి వలె నీ వెంటికి నీ ఖడ్గా ఆయన అతనికి జనములు అప్పగించుచున్నాడు, రాజును లోబరుచున్నాడు. ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపో పొట్టు వలె వారిని అతని వెంటికి. అందుకొరకు సామెతల గ్రంథం 3:6 రాసి ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన త్రోవలు సరళం చేస్తాడు. మీరు ఏమన్నారండి? పాట కాదు, బోధ కాదు, ప్రార్థన కాదు. వింటున్నారా? పాట కాదు, బోధ చేయటం కాదు, ప్రార్థన చేయటం కాదు. వింటున్నారా? దాన ధర్మాలు కావు. నీ శరీరం అంతా కాల్చబట్టడానికి అప్పగించినా కాదు, నీ ఆస్తి అంతా దాన ధర్మాలకు అప్పగించినా కాదు. నీ ప్రవర్తన కావాలి దేవునికి. హిందీలో హల్చల్ అంటారు. చెప్పండి, హల్చల్. నీ నడవడి, నీ ప్రవర్తన కావాలి, నీ మాట తీరు కావాలి, నీ ఆలోచన తీరు కావాలి ఆయనకి. మీ తలంపులు నా తలంపులు వంటివి, నా మార్గాలు మీ మార్గాలు వంటివి అది కావాలి. ఆయన మార్గాలు నీ మార్గాలు కావాలి, ఆయన తలంపులు నీ తలంపులు, అది ఆయన కోరుకుంటున్నాడు. వివేకం అంటే అది. ఇలా కనుక నువ్వు నడుచుకుంటే, ఇలా నడుచుకోవట్లేదు అనుకోండి, ఇక నువ్వు నిద్రపోయే క్రైస్తవుడివే. చెప్పండి. నిద్రపోయేటం నువ్వు తను ముంచవచ్చు, నిండా ముంచవచ్చు నిద్రమొక్కపోలను. నిద్రమొక్కపోల దగ్గర ఉన్న ఆస్తి అంతా దొంగిలించవచ్చు, తెలుసా? నిద్రపోయేటోళ్ళు ఆస్తి అంతా దొంగతనం చేయొచ్చు, తెలుసా? దొంగ ఎప్పుడు పడతాడు చెప్పండి? నిద్రపోయేటప్పుడు పడతాడా, మెలకుతోడినప్పుడు? మీరే చెప్పండి. దొంగ ఎప్పుడు పడతాడు? బాగా నిద్ర పెట్టినప్పుడు పడతాడు. మెలకుతోటి ఉన్నప్పుడు వస్తాడా? మీ ఇంటి తెల్లదానికి గుసగుసలు పెట్టండి, వచ్చడం చూద్దాం. లైట్ వేసి గుసగుసలు పెట్టండి, వచ్చడం చూద్దాం. వచ్చడండి వా.
వాళ్ళ ఇంటి ఎప్పుడు మెరుకొచ్చేట్టు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయటం కష్టం. అదే మీరు పగటి నిద్రపోండి. నేను 2 బ్యాంకులు పట్టపగలు దోసుకోబట్టం నేనున్న పట్టణాలలో చూసిన. మా చొప్పదంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం ఉదయం 10 గంటలకే బ్యాంకు దోపిడీ, SBI బ్యాంక్. నేను ఆదిలాబాద్లో ఉన్న పట్టపగలు 1:30 ఆదిలాబాద్లో ఆంధ్ర బ్యాంకు దోపిడీ పట్టపగలే. అంటే దాని అర్థమైంది, పట్టపగలే నిద్రపోతున్నారు. అంటే పట్టపగలే వాళ్ళకి వివేకం లేదు. ఇక రాత్రి ఏముంటుంది? వివేకం లేదు. చెప్పండి, ఏం లేదు? వివేకం లేదు. మీ ఇష్టం, ఇక నేనేం చెప్పాను. ఇక దొంగ ఎప్పుడు బాగా కనిపెట్టుకుంటాడు. పోలీస్ ఎస్ఐ మారిండు, ఇంకొక ఎస్ఐ ఇచ్చాడు. ఆ గ్యాప్లో దొంగతనం. అంటే పోలీస్ డిపార్ట్మెంటు కొద్దిగా అప్రమత్తంగా ఉంటే అంబట కనిపెట్టినా లేదా? అట్లనే నన్ను కూడా సైతాన్ని కనిపెట్టి నీ నడవడిలో, నీ ప్రవర్తనలో, నా ప్రవర్తనలో, నా నడవడిలో ఎప్పుడైతే దానికి సందు దొరుకుతుందో నష్టం ఎంబట నిమిషాల మీద పెట్టేస్తుంది. ఇక అది మీ ఇష్టం, మీ దగ్గర ఉంటుంది అంతా. ఆలకించుడైన సేవకుడు వివేకముగా ప్రవర్తించిన అతడు హెచ్చింపబడి. నీకు చదువు అవసరం లేదు, హెచ్చించబట్టాలి. పేతురేం చదువుకోలేదు, విద్య లేని పామరుడు. ప్రపంచంలో పేతురు ఎవరో తెలుసు, అబ్రహం ఎవరో తెలుసు, యాకూబు ఎవరో తెలుసు, ఇస్సాక్ ఎవరో తెలుసు, యోసేపు ఎవరో తెలుసు, దావీదు ఎవరో తెలుసు. వాళ్ళు నీలాగా నాలాగా పెద్ద చదువుకున్న వాళ్ళు ఏం కాదు, నీ అంతా నా అంతా కూడా చదువుకున్న వాళ్ళు ఏం కాదు. వాళ్ళు వివేకంగా ప్రవర్తించారు. చెప్పండి ఎట్లా? వివేకం. వివేకం అంటే దెబ్బకు దెబ్బతీసుడు కాదు, తిట్టడంలో తిట్టడం కాదు. వింటున్నారా? నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:7. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవదురు, మత్తుగా ఉండవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ఇట్లా అనంగా చూసిందా? నా తప్పైంది క్షమించండి అనంగా చూసింది ఎప్పుడన్నా? చెప్తే ఏమవుతుంది? మీరు ఎప్పుడన్నా, లేకపోతే ఇప్పుడు ఇంగ్లీష్ బాగా వస్తుంది కదా, సారీ అనంగా చూసినా, సారీ అనంగా చూసా. అంటే సారీ అన్నారంటే తప్పు చేసినట్ట చేయనట్ట? తప్పు చేసినంటే అవివేకంగా నడుచుకున్నట్ట, వివేకంగా నడుచుకున్నట్ట? అంతే. క్షమించండి అన్నారు. క్షమించండి అంటే మీరు అవివేకంగా నడుచుకున్నట్ట, వివేకంగా నడుచుకున్నట్ట? మీరే నడుచుకున్నట్ట, ఎవరైనా నడిచినట్ట? మీరు హృదయపూర్వకంగా ఆ పని చేసినట్ట, ఏదో అనుకోకుండా చేసినట్ట? అయ్యో ఏమవుతుంది చెప్పటానికి? జాగ్రత్తగా ఆలోచించండి. ఆలకించుడే నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. మన ప్రవర్తన వివేకంతో కూడి ఉండాలి. చెప్పండి, ఏంటిది? ప్రవర్తన అంటే అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న అవయవాలన్నీ. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకో. నీ చేతులు చేసే పని, కాళ్ళు చేసే పని, తలకాయ చేసే పని దేవుడు సెలవిస్తేనే చెయ్యి, దేవునికి తోడుంటాడు. దేవుడు సెలవు ఇవ్వకుండా చేస్తే దేవునికి తోడుండడు. నువ్వు అవివేకంగా ప్రవర్తించినట్టయితే, అవివేకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా నువ్వు నష్టాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని రుచి చూడాల్సి వస్తుంది. చెప్పండి, అవివేకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా నష్టాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని రుచి చూడాల్సి వస్తుంది. మరి వివేకంగా ప్రవర్తిస్తే అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడతాడు. అందుకొరకే మీరు ఏ పని కూడా అవివేకంగా చేయకండి. అంటే దేవుని దగ్గర విచారించకుండా చేయకండి. ఆత్మ నియమింపని సందులు చేయకండి. చెప్పండి, ఆత్మ నియమింపని సందులు చేయకండి.
ఆత్మ చెప్పితేనే చేయండి. యెషయా గ్రంథం 30:2 వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలము చేత తమ్ము తాము బలపరుచుకున్నటకు ఐగుప్తును శరణొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయదును. ఇంకా చదవండి. చూసారా, ఫరో వలన కలుగు బలం మీకు అవమానకరముగను. చూసారా, ఐగుప్తు నీడను శరణొచ్చడం వల్ల మీకు సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి. వివేకంగా నడుచుకోవటం అంటే మహాగణులుగా ఎంచబడతాం. అవివేకంగా నడుచుకోవటం అంటే సిగ్గుపడే పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఇప్పుడు 31:1-2 చదవండి. యెషయా గ్రంథం బాగినండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తం ఐగుప్తునికి వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించే వారికి శ్రమ. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. ఆయన కనికరం నీ మీద నా మీద ఉన్నది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 30 చెప్తుంది, 31 చెప్తున్నది. ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు, ఎవరిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది. దేవుని ఆశ్రయిస్తే ఘనత వస్తుంది. దేవుని ఆశ్రయిస్తే నువ్వు హెచ్చించబడతావు. దేవుని ఆశ్రయిస్తే నువ్వు ప్రసిద్ధి నొందుతావు. అదే ఐగుప్తును శరణు చూస్తే అవమానం అవుతుంది, సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు సిగ్గుపడే పరిస్థితులు వచ్చి 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 దేవుని దగ్గరకు వచ్చాం. ఇక్కడ కూడా అదే జరగాలనా? మరి చెప్పండి, ఇక్కడ కూడా అదే జరగాలనా? జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా అవివేకంగా నడుచుకోవద్దు. అవివేకం కూడా పాపమే. చదవండి, మార్క్స్ వార్త 7:21-22 చదవండి. చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావను, అవివేకం. అవివేకం అంటే తొందరపడతనం. అవివేకం అంటే దేవుని దగ్గర విచారించకపోవటం, దేవుని నోటి మాట విచారించకపోవటం, ఆత్మాన్ని మేము పని సందులు చేయటం, దేవుడు చెప్పంది చేయటం. చెప్పండి, నా నోటి మాటను విచారణ చేయక. ఎంతమంది సేవకులు, ఎంతమంది క్రైస్తవులు దేవునితోటి పనే లేదు. అంతే, ఆత్మ ఉన్నది, నేను చెప్పిందే వేదం కదా. నా దగ్గర ఆత్మ ఉన్నది, నేను చెప్పినట్టు నడుచుకోవాలి. భార్య చెప్పినట్టే భర్త నడుచుకోవాలి కదా. కొందరి నెలల భర్త చెప్పినట్టే భార్య నడుచుకోవాలి. దేవుడు వద్దుగా మధ్యలో కదా. అంతే, తల్లిదండ్రులు చెప్పినట్టే పిల్లలు నడుచుకోవాలి, పిల్లలు నడుచుకున్నట్టే తల్లిదండ్రులు నడుచుకోవాలి. అది పాటించవచ్చు. అట్లా భక్త సింగ్ గారు అని హైదరాబాద్ హెబ్రోన్ స్థాపకుడు. తల్లిదండ్రులు ఆయన ఇంగ్లాండ్లో అగ్రికల్చర్ డిగ్రీ చేసి తిరిగి స్వదేశానికి వచ్చినప్పుడు క్రైస్తవుడుగా వచ్చాను. ఏంది ఆ బైబిల్ ఏంటి చేతల? నేను దేవుని నమ్ముకున్నాను. దేవుని నమ్ముకుంటే మా ఇంటికి రావద్దు. రానన్నాడు. ఇంకొక కండిషన్ పెడతా, వస్తే రా, కానీ బైబిల్ చదవద్దు. నేను బైబిల్ చదవకుండా నేను ఉండలేను. సరే, నువ్వు అట్లా అంటే నా ఆస్తి సంపాదనకి ఏమి ఇవ్వకపోయినా మంచిది అని విమానాశ్రయం నుంచి అట్టించటే పొట్ట తిప్పుల కొరకు ఎంత డిగ్రీలు చదువుకుంటే మాత్రం ఎమ్మటే ఉద్యోగం ఇస్తారు ఎవరన్నా? పొట్టల తిప్పుల కొరకు ఏం చేయాలి అని ఆలోచించి
ఎవరించాలన్నా వంట మనిషిగా పెట్టుకుంటే పోతా. దేవా ఏం చేయాలంటే వంట మనిషిగా పోమంటే, అయ్యా నేను అన్నం వండుతా, మీకు ఎవరికైనా వంట మనిషి అవసరం అంటే చెప్పండి అంటే ఒక ఇల్లు దొరికింది. అక్కడ అందరూ బ్యాచిలర్స్, ఒక 5-6 ఉన్నారు. మాకు వంట మనిషి కావాలని చూస్తాను. మంచి వండుతావు కదా, ఆ మంచి అసలే వంట రాదు, వంట అసలే రాదు, ఆ వండుతా అన్నాడు. దేవాగా మా నాన్న ఎల్లగొట్టిండు, ఆస్తి సంపద అన్నాడు. మరి నాకు పొట్ట తిప్పలకైతే ఏదో ఒకటి పని చేసుకోవాలి, నాకు ఎవరు ఏం పని చేయరు, వంట చేస్తానన్నా. మరి దాంట్లో బియ్యం ఎట్లా కడగాలి, బియ్యంలో నీళ్ళు ఎన్ని వేయాలి, కూర ఎట్లా ఉండాలి, నూనె ఎంత వేయాలి, పసుపు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, మసాలా ఎంత వేయాలి, అన్నీ అడుగు చేసి వంట పెడితే వాళ్ళు ఆ వంట రుచి చూసి ఒకరికొకరు ఆశ్చర్యపోయి, అరే ఈయనకి మనం నెలకు 4,000 ఇస్తానని అనుకున్నాం, ఇంత మంచిగా వండిన అసలు ఇటువంటి టేస్ట్ మనం ఏడన్నా చూసినాం అసలు అని ఒక్కసారి 6,000 రూపాయలు 2,000 పెంచంట 2 ముద్దలు తిని. వింటున్నారా? కావాలంటే ఆయన పుస్తకం ప్రబోధ బుక్ స్టాల్లో భక్తి సింగ్ గారు సాక్ష్యం పుస్తకం ఉంటుంది, కొనుక్కోండి. అలాగే పరోసు సూర్యనారాయణ గారు దేవుడు చేయొద్దని పనిచేసి కష్టాలు పాలయ్యాడు. చదువుకోండి, పరోసు సూర్యనారాయణ గారు సాక్ష్యం. ఈ పంత పలగొట్టాను, ఈ పంత పలగొట్టాను. దేవుడు అటువైపు బొమ్మంటే ఇటువైపు పోయాడు, ఇటువైపు అని ఇళ్ళే ఉండే కదా. అటనమైతే ఇక బురదల నుంచి గది నుంచి బయటపడి హాయిగా వేసి కష్టాలు లేకుండా బయటపడి ఇల్లందు రోడ్డు ఎక్కి అటు పోయేటాడు కావచ్చు. ఇటు పోతే అరే వీడు మళ్ళీ వస్తుండ వీడని అందరూ అనేమో కొట్టుడు వచ్చాను. దేవుడా నువ్వు అటు పోమంటే నేను ఇటు వచ్చినా తప్ప. మళ్ళీ చచ్చిపోయినా నాడు ఇడిచిపెట్టిపోయాను, వాళ్ళు చచ్చిపోయిన నమ్మకం వచ్చాడు, ఇడిచిపెట్టిపోయాను. తర్వాత లేచి దొరుకుకొని ఇంత పొరపాటు అయిపోయింది. దేవుడు అటు పోమంటే ఇటు వచ్చాను. నేను దాని నాకు పడ్డ దెబ్బలు చాలు, 36 ఏళ్ళు పడ్డ దెబ్బలు చాలు, నాకు ఒక్క దెబ్బ వద్దు. నాకైతే దెబ్బ అంటే భయం, కష్టాలంటే భయం. నాకు దయ్యం అంటే భయం లేదు, భూతం అంటే భయం లేదు. పాము అంటే ఇప్పుడు ఒక తాసం వచ్చిందనుకో మీరందరూ అయ్యని ఉరుకుతారు కావచ్చు, నేనేం ఉరుకను. వీలైతే అవసరత దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు నా కంట్లో ఏదైనా పాము పడ్డదంటే దానికి ఆఖరి రోజైతేనే నా కంట్లో పడుతుంది, అది లాస్ట్ రోజైతేనే నా కంట్లో పడుతుంది, లేకపోతే ఆయుష్ ఉంటే నా కంట్లో పడదు. జాగ్రత్తగా వినండి. పడ్డ కష్టాలు చాలా ఇంకా కావాలన్నా. అయ్యో మాట్లాడితే ఏమవుతుంది, నోరు లేదా? వివేకంగా నడుచుకుంటేనే కష్టాలు ఉండవు. నువ్వు అవివేకంగా నడుచుకుంటే, అవివేకం అంటే తెలివి తక్కువతనం. ఒకరికి తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవను. సామెతలు 19:2. ఒకడు తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి. దేవుడు నిన్ను సేవకు పిలిచింది వివేకంగా నడుచుకోవటం. దేవా ఈరోజు ఏ ఇల్లు దర్శించాలి, దేవా ఈరోజు ఏ వాక్యం చెప్పాలి, ఎవరికి ఏ వాక్యం చెప్పాలి, భార్యకి ఏ వాక్యం, భర్తకే వాక్యం, తల్లికే వాక్యం, తండ్రికే వాక్యం, పిల్లలకే వాక్యం, అట్లా అట్లా చెప్పి అది వివేకం అంటారు. అప్పుడు నువ్వు ప్రసిద్ధి నొందుతావు, అప్పుడు నువ్వు మహాగణుడుగా ఎంచబడతావు. ఈ రోజుల్లో దర్శన వరం ఉన్న లాభం లేదు, ప్రత్యక్షత వరం ఉన్న లాభం లేదు, వాక్య ప్రత్యక్షత ఉన్న లాభం లేదు, అభిషేకం ఉన్న లాభం లేదు, పాటల వరం ఉన్న లాభం లేదు, బోధించే వరం ఉన్న లాభం లేదు, దయాలలో కొట్టే వరం ఉన్న లాభం లేదు. అన్నీ మన ఇష్టం ఇచ్చినప్పుడు మన ఇష్టం ఇచ్చిన వాళ్ళకే చేయాలి. అందరు అనండి, ఇవన్నీ ఉండాలి అనండి. అన్నీ మన ఇష్టం ఇచ్చినప్పుడే మన ఇష్టం ఇచ్చిన వాళ్ళకే మనం చేయాలి. అది అవివేకం అంటే. యేసుప్రభు అంటాడు, తండ్రి నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చున్నాను అని చెప్తున్నాను. నిన్ను నన్ను దేవుడు నీ ఇష్టం వచ్చేట్టు నీ సేవ, నా ఇష్టం వచ్చేట్టు నా సేవ చేయడానికి పిలవలే. నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు, నా ఇష్టం వచ్చి నేను ఉండడానికి పిలవలే. అదే అవివేకం. పౌలు భక్తుడు కూడా ఆసియాగా వెళ్ళి సువార్త ప్రకటించాలన్నాడు, పరిశుద్ధాత్ముడు అడ్డగించాడు. అలాగే గలితీయ పురుగుల మీద బితునేకు వెళ్ళాలనుకున్నాడు, యేసు యొక్క ఆత్మ అడ్డగించింది.
ఆ రోజు రాత్రి కలలో మాసిదోనియా దేశస్థుడొకడు కనబడి, అయ్యా మీరు మాకు వచ్చి సహాయం చేయాలి అని వేడుకున్నాడు. అప్పుడు దేవుడు మమ్మల్ని మాసిదోనియాకు దేవుడు సువార్తకు పిలిచినడని నమ్మి మేము మాసిదోనియాకు బయలుదేరితిమి అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా 2 సార్లు అవివేకంగా వెళ్ళాలని ప్రయత్నం చేసిండా లేదా? మరి ఆయన వెళ్ళనిచ్చిండా? మరి ఆయన వెళ్ళనియన్నాడు. మమ్మల్ని కూడా అట్టాండం పెట్టాలి, మాకు కూడా అట్టాండం రావాలి. మేము వద్దాను అడ్డం వస్తే. మీకు అడ్డం వస్తుండు, మీకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎంబటి అర్థమైపోయింది. బాగా ప్రేమించుకునే వాళ్ళకు ఉత్తగన సైగలు అర్థమవుతాయి తెలుసా? ప్రేమించుకొని నిద్రపెట్టేళ్ళకి ఏమర్థమవుతుంది? నిద్రమత్తున్నోళ్ళకి సైగలు అర్థమవుతాయా? నిద్రమత్తున్నోళ్ళకి సైగలు అర్థమవుతాయా అంటే మంచిగా చురుకుదనంతో ఉన్నోళ్ళకే, మెలకువతో ఉన్నోళ్ళకే సైగలు అర్థమవుతాయి. జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు అప్పుడప్పుడు బాగా నిద్ర వేలేస్తారు. ఎమ్మటే చురుకుదనం ఉంటుందా వాళ్ళ దగ్గర? అస్సలే ఉండదు. ఎటు పడితే ఎలాడబడతారు తెలుసా? నడివే కింద పడిపోతుంది. కింద పడినా అక్కడనే ముడుచుకుంటుంది. మనం మీరే ఇక భుజాన్ని తీసుకొని పోతారు. నిద్రపోవటం అంటే అర్థమైంది. తెస్సలోనికీయులకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, నిద్రపోవటం వారు పగటి వేళ నిద్రపోరు, రాత్రి వేళ నిద్రపోతారు. మత్తుగా ఉండేవారు. అయితే మనం నిద్రపోవటానికి రాత్రి వారమా పగటి వారమా? చదవండి అక్కడ, ఇంకా ముందు చదవండి. మనము పగటి వారమై ఉన్నాము గనుక నీ సూర్యుడికి అస్తమించడు అన్నాడు. అంటే మనం పగటి వారమా రాత్రి వారమా? నీ చంద్రుడు క్షీణింపడు అన్నాడు. వింటున్నారా? నీ సూర్యుడు అస్తమించడు అన్నాడు. మనం పగటి వారమా రాత్రి వారమా? పగటి వారం. మరి పగటి వారం అయితే నిద్రపోవచ్చునా? మరి చెప్పు, పగలైతే నిద్రపోవచ్చునా? నిద్రపోతే మీరు నష్టమేగా. ఆయన నామం కొనుకదు, నిద్రపోదు. అలయా. మరి మీ నామం కొనుకుతుంది, చెప్పితే ఏమవుతుంది? కొనుకుతుంది. ఆయన నామం కొనుకదు. కొనుక్కుడు అంటే ఇట్లా అనటం. ఇప్పుడు యాక్సిడెంట్ ఏం జరుగుతాయి? ఏ యాక్సిడెంట్ అయినా ఇట్లనే, అంతే. అంత రెప్పపాటు, అర నిమిషం పావు నిమిషం కూడా కాదు. ఇట్లా అంటే కథమే. అది అన్ని సెకండ్లు అంతే. ఎమ్మటే స్టీరింగ్ ఎటుపోతే తెలుసుగా డ్రైవింగ్ చేసేటోళ్ళకి. మళ్ళీ అది ఎదురుగా పోదు, రోడ్డు దిగుతుంది, లేకపోతే ఎదురుగా అట్టే గుద్దుతుంది. బ్రేక్ వేయకుండా అట్నే గుద్దుతుంది. ఎంతసేపు మరి అది? సరే, యాక్సిడెంట్ అయిన వాళ్ళ దగ్గర ఏం జరిగిందో నాకేం అర్థం కాలే. ప్రతి ఒక్కళ్ళు అదే మాట చెప్తారు. ఏం జరిగిందో నాకు ఏం అర్థం కాలే, అంత చీకటిగా అమ్ముకున్నది. నేను కన్ను తెరిచి చూస్తే దవాఖాన ఉన్నా, కన్ను తెరిచి చూస్తే రోడ్డు పక్కన ఉన్నా, కన్ను తెరిచి చూస్తే బొందలు ఉన్నా. బొందలు పడ్డారట ఒకరు. బొందల నుంచి రక్షించండి అంటే 2 మోటార్ సైకిల్ పోతుండే. ఎవరొస్తారు? అరే ఏదో వినబడుతుందిరా, ఇక్కడ లేరు, రక్షించండి అంటే ఏదైనా బండి ఆపరా, వెనక్కి తీసుకుపోతే ఒక బండి రోడ్డు దిగిందట. బావి బొందలు పడ్డారట, నీళ్ళు లేని బావి బొందలు. అరే వీళ్ళు మనూరు లేరా అని బయట తీసాం. నాకు తెలిసిన ఒక సంఘటన. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 పత్రిక 5వ అధ్యాయం మనం 7వ వచనం చదువుకున్నాం. అయితే మనము పగటి వారమైన కనుక మత్తనమైన విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ స్థిరస్థానమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించను, కానీ ఉగ్రత బారుటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మనము విశ్వాస ప్రేమ, చెప్పండి ఏంటంట? విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. విశ్వాసం ఉంటే మీ దగ్గర మీరు మెలకువతో ఉన్నట్టే.
మీ దగ్గర ప్రేమ ఉంటే మీరు మెలకుతో ఉన్నట్టే, మీ దగ్గర నిరీక్షణ ఉంటే మెలకుతో ఉన్నట్టే. చెప్పండి. అబ్రహాము కొద్దిసేపు ఇట్లా అనుకున్నాడు, ఏమని, ఇంకేమి ఇస్తాడు దేవుడు నాకు, ఈ దమస్కు ఎలియాజరే. అది నిద్ర అన్నమాట. దాన్ని ఏమంటారు నిద్ర. ఈ వీడే నాకు వారసుడు, నా ఆస్తికి కర్త వీడే. అదేమంటారు, దాన్ని గాఢ నిద్ర అనండి. అంటే ఏమవుతుంది, నేను ముందు ఉన్నా కదా, మీరు వెనకనే వస్తాను కదా, దాన్ని ఏమంటారు నిద్ర, గాఢ నిద్ర. ఈ రెండు తప్పులు వేసినందుకు అబ్రాము సంతానం 450 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో చేతి కింద వెట్టి చాకరీ చేయాల్సి వచ్చిన శాపం అందుకున్నారు. చెప్పండి. ఫరో చేతి కింద 450 సంవత్సరాలు, 450 సంవత్సరాలు వెట్టి చాకరీ, 9 తరాలు, ఒక్క తరం కాదు, 2 తరాలు కాదు. చదవండి ఆదికాండం 15వ అధ్యాయం. ఇవి జరిగిన తర్వాత చదవండి. ఇంకా చదవాలి. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుకుని నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మి ఆయన అది అతనికి నీతిగా ఇచ్చాను. మరియు ఆయన, నీవు ఈ దేశము స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చిన కల్దీల ఊరను పట్టణంలో నుండి నేను యూదలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకున్నానని నాకు ఎట్లు తెలియననగా ఆయన, 3 ఏళ్ల పేరు, 3 ఏళ్ల మేకలు, 3 ఏళ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వను, ఒక పావురము పిల్లలు నా ఎదురు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండము దాని ఖండములకు ఎదురుగా ఉంచాడు. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కలేబరము మీద వాడినప్పుడు అబ్రాము వాటిని తొలివేసి పొద్దుముకపోయినప్పుడు అబ్రాములకు గాఢ నిద్ర పట్టాను. భయంకరమైన కటిక చీకటమని కమ్మగా ఆయన, ఈ సంతతి వారు తమది కాని ప్రదేశం వద్ద నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉన్నారు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదారు. దేవుని యొక్క వాక్యం చెప్పిందో అబ్రాము విషయంలో, అతడు అట్లా అనటమే కాదు, మరి నాకు ఎలా ఇది నాకు గుర్తుంటే నువ్వు ఇలా బలి అర్పించాలన్నాడు. ఆ బలి అర్పించడానికి అన్ని సిద్ధం చేసినప్పుడు అతడు గాఢ నిద్రపోయిండు. కటిక చీకటి ఆయన కమ్ముకున్నది. దాన్ని బట్టి దేవుడు అతని సంతానాన్ని శపించిండు. ఇక్కడ 400 అని రాసింది, ఇంకో చోట 450 సంవత్సరాలని రాసింది. కనుక దయచేసి మనం నిద్రపోకూడదు. దేవుడు మాట తప్పడు. దేవుడు అంటాడు, ఆలకించుడే నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను. ఇప్పుడు మనం అన్నిటినీ విచారించాలి. దేవుని దగ్గర విచారించకుండా తొందరపడి నువ్వు ఏ పని కొనుక్కున్నా, ఆటో కొనుక్కున్నా, లారీ కొనుక్కున్నా, బస్సు కొనుక్కున్నా, వ్యాపారంలో పార్ట్నర్షిప్ అయినా, పెళ్లి చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ప్లాట్ కొనుక్కున్నా, నష్టపోయేది మాత్రం నువ్వే. ఎవరైతే వివేకంగా ప్రవర్తించలేదో వాళ్ళే. వింటున్నారా? నేను సేవ చేసినప్పుడు ఆ సేవా విధానం, నేను దేవుడు నన్ను సేవకు పిలిస్తే 15 రోజులకే బాప్తిసం తీసుకున్నాక ఎక్కడ సేవ చేయాలనో చెప్పాను. అక్కడ నేను 1.5 సంవత్సరం సేవ చేసిన తర్వాత ఇంటికి పోయాను. 1.5 సంవత్సరం సేవ చేసిన తర్వాత రోజు దేవుడు నాకు తోడున్నాడు. రోజు నా ముందు నడుస్తున్నాడు. రోజు నేను ఏం పని చేయాలనో ఆ పని చెప్తున్నాడు. ఆ 1.5 సంవత్సరంలో 6 నెలలు స్వార్థ పెట్టించాను. 9 నెలలు వింటున్నారా? 9 నెలలు బైబిల్ కాలేజ్ చేశాను. 9.5
9:30 లేయాలియా. బాగా జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత ఇంకా 2-3 నెలలు అటు ఇటు తిరిగినాం. మొత్తం 18 నెలలు, సంవత్సరన్నర బైబిల్ కాలేజ్ చేసుకొని తిరిగి ఇంటికి పోయాను. పొమ్మంటేనే పోయాను ఇంటికి కూడా. తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, దేవుడు చెప్పకుండా ఒక్కసారి అన్నిటికీ దేవుణ్ణి అడగాలన్నా, భార్య దగ్గరికైనా పిల్లల దగ్గరికైనా పోయేది అని నా లోపల ఆలోచన రాగానే ఇంటికి బయలుదేరాను. ఇంటికి బయలుదేరితే ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్క అప్పులైనా కలవలేదు. ఇప్పుడు నేను ఇంటికి పోయినప్పుడు కూడా మా భార్య అనేది, అప్పులలో పొద్దున్నే వచ్చి నువ్వు సాయంత్రం వచ్చినావు, పొద్దున వచ్చేది ఉండే, సాయంత్రం పోతే వాళ్ళు నిన్ననే వచ్చాను, నువ్వు నిన్న వచ్చేది ఉండే, ఇట్లా అనేది. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు రాలేదు, దేవుని స్తోత్రం అనుకునేవాడిని. కానీ నేను అడగకుండా ఇంటికి పోయిన రోజు మా ఇంట్లో నడి మనసులో కూర్చున్నాడు అప్పులైన. బయట నుంచి చూసిన ఇంట్లో బోధన, ఆయనకి బోధన. మింగలేక కక్కలేక అంటారు కదా, మింగలేక కక్కలేక ఇంటికి పోతే ఆయన నన్ను మాట ఎన్ని ప్రశ్నలు వేసింది తెలుసా? బైబిల్ రాసింది, అప్పు చేసేవాడు అప్పిచ్చేవానికి దాసుడు అని రాసింది. ఇక దేవుని దాసులం కాదు మనం. ఇక ఎవరి దాసులం? ఇట్రా అంటే రావాలి. ఇప్పుడు అప్పులైన అక్కడ నిలబడనుకో, ఏందా ఏం బాగా బోధలు చేస్తున్నావు రా అని అనుకో, పిల్లిలాగా తప్పకుండా తలకాయ కిందకి వేసుకొని ఆఫీసర్ అటెండర్ని పిలిస్తే ఎట్లా పోవాలో అట్లా పోతాను, యజమాని దాసుని పిలిస్తే ఎట్లా పోవాలో అట్లా పోతాను. పోవాల్సింది ఎవరైనా అంతే. లేయాలియా. కనుక దయచేసి మీ దగ్గర క్రైస్తవులం అంటే ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి. చెప్పండి, ఏమేమి ఉండాలి? ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి, విశ్వాసం. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే మీరు మెలకువతో ఉన్నట్టు. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతుంటే నిద్రపోవద్దని కాదు, నిద్రపోకపోతే బతుకుతాం మనం? ఆ నిద్రనా? ఆ నిద్ర కాదు. ఏ నిద్ర? వింటున్నారా? ఆ మెలకువ కాదు. ఏ మెలకువ? నీ దగ్గర విశ్వాసం ఉంటే నువ్వు మెలకువతో ఉన్నట్టే. ఇప్పుడు అబ్రహాం విశ్వాసం కోల్పోయిందా లేదా? ఇంకేమి ఇస్తాడు? దమస్కు ఎలియాజరు అంటే విశ్వాసం ఉన్నట్టా లేనట్ట? విశ్వాసం ఉన్నట్టా లేనట్ట? ఎందుట విశ్వాసం అంటే ఇంకేమి ఇస్తాడు నా కొడుకు అంటాడా? లేయలియా. ఇక మీరు ఏ బాధకు వచ్చిండ్రో, ఏ కష్టానికి వచ్చిండ్రో, ఏ చిక్కులకు వచ్చిండ్రో, ఏ చికాకులకు వచ్చిండ్రో, దేన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చిండ్రో, దేవుడు ఎందుకు లేట్ చేస్తున్నాడో, ఎందుకు ఇవ్వట్లేదు, ఇంకేమి ఇస్తాడు? ఇక నిట్టూరు పిడిచినావు అనుకో, ఇంకా శిక్షే కానీ ఆశీర్వాదం ఉండదు. దయచేసి ఇప్పటికైనా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడిని కార్యం చేస్తాడు. చెప్పండి, ఎంత ఉండాలట? ఆవగింజంత. యేసు యొక్క 12 శిష్యులు అంటారు, దేవా మా విశ్వాసాన్ని వృద్ధి చేయమన్నాడు. వృద్ధి చేయంటే అసలే లేదు, వృద్ధి చేసుడేంది? అసలే లేదు. అసలు అక్కడ వృద్ధి ఎట్ట చేస్తాం? యేసు అంటాడు, మీకు అసలు ఆవగింజంత విశ్వాసం అంటే ఈ కొండ, ఈ పర్వతం పోయి నడి సముద్రం పడమంటే పడుతుంది అంటాడు. అసలే లేదు విశ్వాసం. లేయలుయా. వింటున్నారా? మా విశ్వాసాన్ని వృద్ధి చేయటం. విశ్వాసమే లేదు, వృద్ధి చేయటం అంట. కనుక మీరు నిద్రపోకండి. వింటున్నారా అంటే, నాకైతే బైబిల్ బాగా చదవాలని ఆలోచించినప్పుడు నేను రాత్రంతా బైబిల్ చదవాలని ప్రయత్నం చేస్తే గంట సేపటికే నిద్ర వచ్చింది. ఇదేం కథ, నేను 12, 1 గంట 2 దాన్ని చదువుకోవాలంటే 1 గంట సేపటికి నిద్ర వచ్చింది అని కళ్ళు కడుక్కొని వచ్చిన. అయినా లాభం లేదు. మళ్ళీ సబ్బు కళ్ళకు పోయేటట్టు కనుక్కున్నా. సబ్బు కళ్ళలో పోతే కొద్దిసేపు నిద్ర రాదు, అట్లా కడుక్కొని వచ్చిన. అయినా నిద్ర రానే వచ్చింది. ఇట్లా గట్టిగా కొరుక్కున్నా. ఇక మన శరీరం మనం ఎంత కొరుక్కుంటాం? ఒక లెవెల్గానే కొరుక్కుంటాం, ఎక్కువ కొరుక్కోము. పగోళ్ళదైతేనో గట్టిగా కొరుకుతాం.
వేరే వాళ్ళది కొద్దిగా కొరుకు అంటే కటుక్కుని కొరుకుతారు. మనది మనమే కాబట్టి కొరికాల్సినంత కొరకం, కొద్దిగా తక్కువనే కొరుక్కుంటాం. ఈ ఎంటికలు ఉంటాయి, ఎంటికలు ఇట్లా ఇట్లా వేగుతాం. అయినా సరే ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా నిద్ర వస్తూనే ఉన్నది. ఏం చేయాలని రేపు అగ్గిపెట్టె కొనుక్కుంటా, ఎవరన్నా నన్ను బిడిదాతో సిగడతా అనుకొని నేను ఎందుకు కొనుక్కోను దేవుని తెలుసు, నాకు తెలుసు, సైతానికి తెలుసు. నిద్ర వచ్చినప్పుడు కాల్చుకుంటా అని చెప్పేసి తెల్లారి మళ్ళీ రాత్రిపూట పగటంతా పనిచేసేవాడిని, వెల్డింగ్ పని చేసేవాడిని. రాత్రి ఆ వెల్డింగ్ షాపులో, పాడుపడ్డ వెల్డింగ్ షాపులో వెల్డింగ్ షాప్ పాడుపడ్డ ఇంట్లో వెల్డింగ్ షాప్ పెట్టుకున్నాం. ఆ వెల్డింగ్ షాపులో ఆ పనిచేసే సందర్భంలో నాకు కొడుక ఆ పని అంతా అయిపోయాక హోటల్లో భోజనం చేసి వచ్చి ఆ దాంట్లోనే పండుకునేవాడిని పాడుపడ్డ ఇంట్లో. అయితే బైబిల్ చదువుకుంటుంటే నిద్ర వచ్చింది. అన్న ఇవాళనా నీకు నాకు ఉన్నదే కథ, అగ్గిపెట్టి కొనుక్కున్నా 50 పుల్లలు ఉంటాయి, ఇవాళ నువ్వా నేనా గెలిచేది చూద్దాం అని ఒక గంట సేపు చదవంగానే నిద్ర వచ్చింది. అని ఇక్కడ అగ్గిపెట్ట కింద బొడిపి ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రడిది ఇట్లా గట్టిగా ఒత్తితే నిజంగానే అది కూడా తెల్లందానిక పనిచేస్తా అనుకున్నా. గంట సేపే పనిచేసింది. మళ్ళీ ఎప్పట్లాగానే మళ్ళీ నిద్ర వచ్చింది. అన్న అగ్గిపెట్టెలు ఎన్ని పుల్లలు ఉంటాయో తెలుసా నీకన్నా? 50 పుల్లలు ఉంటాయి, రాసి ఉంటాయి దాని మీద 50 పుల్లలని. ఇంకా 49 ఉన్నాయి, ఒక్కటే పోయింది. రా నిద్ర రా, ఎంత వస్తావో రా, ఇవాళ నీకు నాతో నీకు ఫైటింగే ఉన్నది అని రెండో పుల్ల కూడా తీసిన. అది కూడా గంట సేపు పనిచేసింది. మళ్ళా మూడో పుల్ల తీసిన, మూడో పుల్లకి పెట్టిన. ఇక అదేందో కానీ మూడో పుల్లతోటి తెల్లందానికి నిద్రే రాను అసలు. మొత్తం 2 అగ్గి పుల్లలు ఇట్లా పెడితే ఈ రెప్పకి ఆ రెప్పకి పెడితే కింద పడవు కదా అసలు. అవి అట్లా అసలు రెప్ప కింద కొట్టుకోవటం అసలే. అయితే నేను తనివి తీరా 3-4 దానికా బైబిల్ చదివినా. ఇక 1-2 గంటలన్నా కొద్దిగా నిద్రపోతే మంచిదని ఇక పండుకొని కళ్ళు ఇట్లా రెప్ప కింద పట్టలే, ఇట్లనే అంటుంది. ఇది ఎక్కడి కథ, ఎప్పటికి ఇచ్చే ఉంటుంది అయింది. లేనిపోయింది సిక్కు తెచ్చుకున్నా. దేవుడా ఏదైనా ఏమైనా కానీ కొద్దిగా కన్ను రెప్పలు కింద పట్టేట్టు చేయి, వేసుకొని అడుగుతున్నా అనగా టప్పుకొని కింద పడ్డాయి. అమ్మయ్య బతికిన, లేకపోతే లేనిపోయిన సిక్కులు మనమే తెచ్చుకుంటాం అనుకొని. అంటే ఆ రోజు నుంచి నిద్ర దయ్యం నా దగ్గర నుంచి పోయింది. నిద్ర మత్తు చెంపెరు గుడ్డలు ధరించడానికి కారణం అని రాసింది సామెతలు కదా. వింటున్నారా? లేయా ఆ నిద్ర వేరు, మళ్ళీ ఏ నిద్ర వేరు చెప్పండి. ఆ నిద్రను జయించాలి, ఏ నిద్రను కూడా జయించాలి చెప్పండి. ఆ నిద్ర జయించాలి, ఏ నిద్ర కూడా జయించాలి. నేను రోజుకు 2 గంటలు 3 గంటలే, ఎక్కువ పండుకోను. 2-3 లాక్డౌన్లో 8, 9, 10 ఏదేదో అంటారు. లేయా వింటున్నారా? నేనైతే ఆరోగ్యంగానే ఉన్నా. నిద్రపోయేవారు ఎప్పుడు పోతారట? రాత్రి వేళ పోతారు. మనం పగటి వారమైన కనుక నిద్రపోవద్దు. ఏంటి అంటే ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ తుదమట్టుకు స్థిరంగా చేపట్టాలి మనం. అప్పుడే మనం ఆయన పిల్లలం. కనుక దయచేసి మెలకువతో ఉన్నవారు అని అర్థం. మెలకువతో ఉన్నామంటే నమ్మకస్తులమని అర్థం. చెప్పండి, మెలకువతో ఉన్నామంటే నమ్మకస్తులమని అర్థం. వింటున్నారా? కనుక నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ. మనం రాత్రివారం కావు నిద్రపోవటానికి, మనం పగటి వారమైనా కనుక విశ్వాస, ప్రేమ, నిరీక్షణను వింటున్నారా? ఈ మూడింటిని మనం ధరించుకోవాలి. ఈ మూడింటిని మనం విడిచిపెట్టకూడదు. దయచేసి అశ్రద్ధ చేయకండి. ఇలా కనుక ఎవరైతే మేలుకోగలిగి ముందుకు సాగుతారో, ఇర్మియా గ్రంథం 30:21 చెప్తున్నది, వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారిలో పుట్టినవాడు
ఇట్లా నిద్రపోకుండా మెలకువతోటి ఉంటే దేవుడు మిమ్మల్ని కాపరిగా చేస్తాడు. మొత్తం నిద్రపోయే మోకం వేసుకొని నేను కాపరిగా ఉండాలంటే సక్సెస్ కావు. కాపరిగా అని సేవకునిగా సక్సెస్ కావు. నీ దగ్గర వివేకం లేదు కాబట్టి సక్సెస్ కావు. వివేకం లేదు కాబట్టి వివేకంగా ప్రవర్తించవు. వివేకంగా ప్రవర్తించవు కాబట్టి హెచ్చించబడవు. నువ్వు హెచ్చించబడవు కాబట్టి ప్రసిద్ధి నొందవు. ప్రసిద్ధి నొందవు కాబట్టి మహాగణుడుగా ఎంచబడవు. అంత మన చేతుల్లో ఉన్నది. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండను, వారి మధ్యన పుట్టినవాడు ఒక్కడు వారిని ఏలును. ఏలటం అంటే పరిపాలించటం. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్నవాడేవాడు. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వాడిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్. హల్లెలూయా. చెప్పండి, దేవుని వాక్ ఏంటిది? హల్లెలూయా. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వాడిని చేరదీసెదను. ఎవరిని? వివేకంగా నడుచుకునేవారిని. ఎవరిని? నిద్రపోకుండా మెలకువతో ఉండేవారిని. ఎవరిని? వారి మధ్యలో కొత్తగా ఎక్కడి నుంచో రానక్కర్లే. మనలోనే వివేకం గలవారు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు రాజుగా చేస్తాడు. రాజుగా చేయటం కాదు, ఆయన సమీపానికి ఆకర్షించుకుంటాడు. ధైర్యం ఇస్తాడు వాళ్ళకు ఆయన సన్నిధికి రావటానికి. నా సన్నిధిని వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను. ధైర్యంగా ఉన్నవారిని చేరదీస్తాడు. పిరికితనం గలవారిని దేవుడు చేరదీయాడు. ఇదే యెహోవా. అందుకొరకే మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నది, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కవిగిటిలో పడుకున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుము. కొన్ని మర్మాలు బాగానండి, అది నీ మట్టికే ఉండాలి, ఇంకొకరు చెప్పకూడదు. అందరేనండి. కొన్ని మర్మములు రాదండి, ఏమవుతుంది? కొన్ని మర్మములు నీ మట్టుకు నీవే ఉంచుకొనవలను. అది ఎవరికి చెప్పకూడదు. సత్యం దానికే చెప్పకూడదు. ఆడోళ్ళు ఉంచుకుంటారు కొన్ని మర్మం. ఎవరు చెప్పారు? వాళ్ళు ఎవరు చెప్పారు అసలు తెలుసా? ఓయ్యా వింటున్నారా? వాళ్ళకి ఎవరు చెప్పారు? నీలాగా తిక్కలు అసలు చెప్పారు వాళ్ళు. సంస్థను చూసిన తన బలం ఎక్కడుందో మర్మని చెప్పిండు ధైర్యలాకు. ఏమైంది? అయిపోయింది. అయ్యగారి పని అయిపోయింది, కథ. మీరు కూడా ఈ రోజు నుంచి నేను ఎవ్వరు చెప్పానంటే మీకు ఎన్నో మర్మాలు చెప్తాడు. నాకు చెప్పిండు ఆ మర్మాలు. అందుకొరకే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా. ఎవరు చెప్పాను? నేను ఎవ్వరికి చెప్పాను నాకు దేవుడు చేసిన మర్మాలు. ఎందుకంటే ఇక్కడ చెప్పింది చెప్పొద్దని రాసింది ఇక్కడ. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారానికి కాపెట్టు. ఒక ఆయన ఈ మధ్యన యూట్యూబ్లో చెప్తున్నాడు, నీ శత్రువు ఎవడయ్యా అంటే నీ సంగతి అన్నీ తెలిసినా నీవాడే అంటాడు. నీ సంగతులన్నీ తెలిసిన నీవాడే నీ శత్రువు అంటాడు. అందుకొరకే ఎవ్వరు మనోళ్ళు కాదు, దేవుడే మనోడు మనోళ్ళు ఎవ్వరు కాదు, దేవుడు ఒక్కడే మనోడు అనండి. అంటే ఏమవుతుంది? మీరు ఎవ్వరు నమ్మకండి. వింటున్నారా? స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని. మా చెప్పదండి, మా ఎదురుంగా గుడిలో మా చర్చ్ ఎదురుంగా ఇల్లు, ఆయన వేరే చర్చి పోతాడు. ఆయన ఆర్టీసీ డ్రైవర్. ఆయన టైం ఉన్నప్పుడు నేను కూడా చర్చలు ఉంటే ఆ ముచ్చట మాట్లాడడానికి వస్తాడు. వచ్చి అయ్యగారు నేను ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తాను, చాలా మంచిది బ్రదర్, నాకు ఈ మధ్యన ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది, నేను 2-3 కంప్యూటర్లు కొన్నా, మా దోస్తుకి ఇచ్చిన, వాడు ప్రాజెక్ట్ వర్క్ చేస్తుండు, దాంట్లో కూడా కొంత జీతం నాకు కూడా కమిషన్ వస్తుంది కనుక ఇక నేను ఎట్లయినా చేదిప్పుకొని బయటపడతా, బాగుపడతా తొందరనే. ఆయన సంబరం ఆయన పట్టుకోలేక నాకు వచ్చి చెప్పుకున్నాడు. ఆయన చెప్తుంటే నేను అన్నా, అయ్యా నీ స్నేహితుడి మీద నమ్మకం పెట్టుకోవాడు నిండా మూస్తాడను. ఏంటి? నా స్నేహితుడి సంగతి నాకు తెలుస్తా, నీకు తెలుసా అన్నాడు. అన్నా
నీకు నిండా ముంచినాక తెలుస్తుంది పో అన్నా అంతే. 6 నెలల తర్వాత వచ్చి అయ్యగారు నువ్వు చెప్పినట్టే వాడు నన్ను నిండా ముంచింది అన్నాడు. మీరు చెప్పండి వివేకం కలగజేస్తే ఏం లాభం? నిండా ముంచడా స్నేహితుడు అన్నా కూడా విన్నాడా? మీరు కూడా అంతే వినరు. నిండా మునిగిన తర్వాతనే ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయ్యి వచ్చినాం దేవుని దగ్గర. అవునా? నేనైతే ఇక్కడ నిలబడి చెప్పాయి గారు ఎవ్వరు చెప్పినా నాకు మేలు కలిగేటి అన్నీ ఎస్ 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 అని పాటిస్తామటే. ఒకవేళ నాకు ఏదైనా అనుమానం వస్తే దేవా అయ్యగారు ఇట్లా చెప్పిండు మరి నిజమా అబద్ధమా అని తెలుసుకుంటే నిజమైన వాటి నిజమని చెప్పిండు, అబద్ధమైన వాటి అబద్ధం అని చెప్పిండు. నిజమైన వాటి పాటించిన, అబద్ధమైన వాటి పక్కన పెట్టి అయ్యగారి కొరకు ప్రార్థనించాను. అంతే నేను చేసేది. మీరెట్లా చేస్తారు? మీరు ప్రచారం చేస్తారు కావచ్చు. అదే ఉన్నది మీకు నాకు తేడా ఉన్నది. అదే వివేకం అంటే ప్రచారం చేయటం కాదు. వివేకం అంటే వాళ్ళ కొరకు అయ్యగారి దగ్గర ఉన్న లోపాలు ఇంకొకసారి మళ్ళీ నేను చూడొద్దుంటే అది వివేకం, అది ప్రేమ, అది నిరీక్షణ, అది విశ్వాసం. అది నువ్వు ప్రసిద్ధి చెందటానికి, నువ్వు ఘనత పొందటానికి, వింటున్నారా, నువ్వు హెచ్చించబడటానికి అది మూలం. కనుక దయచేసి వింటున్నారా, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని ఇంకేమన్నా తెలుసా? నా దోస్తు సంగతి నీకేం తెలుసు? ఒక్క కంచంలో తిని ఒక్క మంచంలో వండుకుంటాం అన్నాడు. చూసినా, ఒక్క కంచంలో తిని ఒక్క మంచంలో వండుకుంటే భార్య భర్తలు వండుకుంటారు కావచ్చు. కానీ ఆయన భార్య స్థానం స్నేహితుడికి ఇచ్చాడు. ఇంక ఇక్కడ భార్యను కూడా నమ్మొద్దు అంటాడు. ఇక్కడ తెలుసా, నీ కౌగిట్లో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల దారమునకు కాపు పెట్టుము అని రాస్తున్నది. వింటున్నారా అంటే నాకు తెలిసిన ఒక ఆయన ఒక అమ్మాయిని 2వ పెళ్లి చేసుకుండు. ఆయన కూడా 2వ పెళ్ళే, ఇవి కూడా 2వ పెళ్ళే. బాగా బుద్ధగరిచ్చి మాట్లాడాను. నిజం చెప్పు, నేను ఏమనను కానీ, నిజం చెప్పు, నువ్వేమనను కానీ, నిజం చెప్పు, ఏమనను కానీ, నువ్వు ఇంకొకరితో ఎప్పుడు కాపురం చేయలేదా? నేను ఏమనను. నేను కూడా 2వ పెళ్ళి కదా, నేను కూడా 2వ పెళ్ళి అని బుద్ధగరిచ్చి అవును, ఒక ఆయనతోటి నేను కొద్దిగా ఆయన పిలవా, నాకు చూడబుద్ధి అవుతుంది, పిలవ్వా చూడబుద్ధి అవుతుంది పాపం పిలిచాను. పిలిస్తే పాపం వాడు ఇంటికి రాగానే ఉరికిపోయి కత్తితోటి కడుపులో పొడిచి పేగులను మెలిసి చంపేశాను. పాపం ఏమో చెప్పకపోతే మన పానం దక్కు కదా. దక్కునా దక్కపోనా మాట్లాడలేంది ఎవరి దగ్గర ఏం చెప్పకండి. ఇంక ఈ మనుషుల సంగతులు, దేవుని సంగతులు ఏంటో తెలుసా? నువ్వు వివేకంగా ప్రవర్తించే సంగతి, దేవుని సంగతులు నువ్వు హెచ్చించబడే సంగతి, నువ్వు ప్రసిద్ధి పొందే సంగతి, నువ్వు మహాగణురాలుగా గణుడుగా ఎంచబడే సంగతులు. ఈ మర్మం సంగతి మరుగు చేయట దేవుని ఘనత. దాన్ని శోధించి తెలుసుకుంటే రాజులకు ఘనత. మీ ఇష్టం. నాకైతే చెప్పిండు, నేను ఎవ్వరు చెప్పాను, అస్సలే చెప్పాను తెలుసా. అదే అనమాట మర్మ. కొంతమంది నాకేం తెలియదు అనుకుంటే నాకేం నష్టం ఉంటుంది? ఆయన శ్రీదేవక్క వాక్యం చెప్తాడు కదా అనుకుని శ్రీదేవక్క ఎప్పుడు పుట్టింది, నేను ఎప్పుడు పుట్టినా చెప్పు. దేవునిలో శ్రీదేవక్క నేను పుట్టినాక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో పుట్టిందా? 25 ఏళ్ళకో 25 ఏళ్ళకో పుట్టింది దేవునిలో. జ్యోతక్క ఎప్పుడు పుట్టింది? నేను పుట్టినాక 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో పుట్టింది దేవునిలో. వాళ్ళు పుడతారు, నన్ను నమ్ముకో అన్నాడు దేవుడు. మరి 25 ఏళ్ళు ఏం కావాలి? మరి 25 ఏళ్ళు నాకు ఘనత రాలేదా? ప్రసిద్ధి రాలేదా? దేవుడు చూడలేడా? దేవుడు కార్యాలు జరగలేదా? అద్భుతాలు జరగలేదా? మాటలు సూచకలు జరగలేదా? దేవుడు మర్మాలు తెలియజేస్తాడు తెలుసా. లయలయా. ఎవరి మీద నమ్మకం పెట్టద్దు? స్నేహితుని యందు. ఎవరి మీద నమ్మకం పెడుతున్నారు? మా చర్చ ఎదురుగానే పెట్టినట్టే నిండా మునుగు మాత్రం ఖాయం, గ్యారంటీగా నిండా మునుగుతారు. వింటున్నారా? భార్యను కూడా నమ్మకండి, భర్తను కూడా నమ్మకండి.
ఆదాము భార్య నమ్మి నిండా మునిగిండు. నిండా మునిగి మనకు కూడా తెచ్చిండు. వాడు మునిగితే మునిగా మొత్తం మనందరికీ తీసుకొచ్చిండు, ఎసరు పెట్టిండు. మన అన్న చెట్టు సంగతి తెలుసా, ఏదైనా చోటు తెలుసా, పండు తెలుసా, తెంపు కూడా తెలుసా. వాడు మనకు లేని పని సిక్కులన్నీ పెట్టిపోయిండు. మీ ద్వారా మీ కుటుంబానికి, మీ వంశానికి, మీ దూర బంధువులందరికీ మీ ద్వారా సిక్కు వస్తుంది. నువ్వు దేవుని మాట వింటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ దూరస్తులందరూ రక్షణ పొందుతారు. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు వివేకంగా ప్రవర్తిస్తే. మత్తయి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి. మీరు కరెక్ట్ చదవలేదా? అదే మంచిగా చదవండి, మళ్ళీ చదవండి. యేసు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు, చెప్పండి, బాప్తిసం తీసుకునేది ఎందుకొరకు? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తును బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును. దూరస్తులు అంటే మన వంశమే కాదు, మా చిన్న ఆయనలు కూడా మా దూరస్తులు, పెద్ద నాయనళ్ళు, మా నాయన సడ్డకులు దూరస్తులు. వింటున్నారా? ఇట్లా దూరస్తులందరికీ, మా అమ్మ చెల్లె దూరస్తులు, మా అమ్మ అక్క దూరస్తులు, వాళ్ళదొక వంశం, వాళ్ళదొక గోత్రం. అవునా? మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు తేడా లేదా? అట్లా దూరస్తులందరికీ చెందుతుంది నీకు ఇచ్చిన వరం. ఎప్పుడు? నువ్వు దేవుని మీద నమ్మకం పెడితే. ఎప్పుడు? స్నేహితుల మీద నమ్మకం పెట్టకుండా, ముఖ్య స్నేహితులు నమ్ముకోకుండా, దేవుని నమ్మి దేవుడు చెప్పినట్టు చేస్తే. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు నువ్వు చేయాలి. నీ భార్య నమ్ముతుందా? దేవుడు నీకు చెప్పిండ, నీతోటి మాట్లాడినా నీ ముఖానికి దేవుడు అంటుంది అనుకో, కొత్తం. నీ ముఖానికి దేవుడు మాట్లాడినట అన్నదనుకో, నువ్వు కొత్త డౌన్ అయిపోతావు మొత్తం. ఇక ఆడళ్ళ సంగతి, దేవుడు మాట్లాడిన నీతోట దేవుడా, ఇంకోసారి దవడ వలగాల దేవుడు అన్నదనుకోపోతే ఆమె పైన అవుట్. ఎందుకు చెప్తా చెప్పు? తిక్కలోనికి ఎనడానికి ఎందుకు చెప్తా చెప్పు? తిక్కల దానికి ఎనదానికి ఎందుకు చెప్తా చెప్పు? నేను ఊకుండా లేక ఎవరు యోసేపు ఊకుండా లేక అమ్మ నాయన నువ్వు నా కాళ్ళ మీద పడతావట అన్నలారా, మీరు నా కాళ్ళ పెడతాడు. దవడ వలగాల నీ కాళ్ళ మీద పడిందిరా. పిచ్చి కథలు లేక ఇక్కడ నడు. అందరికన్నా చిన్నోడి నీ కాలం మీద ఎందుకు పడతాను? మేము మగం పుట్టిందిరా, మగంగా తెచ్చిందిరా. నేను పడతాను, నేను తండ్రిని, నేను పడతాను. నేను నీ కాలం మీద పడతాను. దీనికి మెంటల్ అయింది. మళ్ళా 4 రోజులకు మళ్ళీ ఒక కళ వచ్చింది. మళ్ళీ అదే కళ. అమ్మ నువ్వు మళ్ళీ వచ్చింది ఆ కళ. ఏం కళ వచ్చింది? నువ్వు కాళ్ళ మీద పడతావట. అన్న మళ్ళీ వచ్చింది ఇంకొక కళ. ఏం కళ? నువ్వు కాళ్ళ మీద పడతావట. అయింది అయ్యగారి పని తెలుసు కదా. అట్లా చెప్పకండి. లేని పని సిక్కులు, దెబ్బలు, కష్టాలు, బాధలు, సిక్కులు. మళ్ళీ దెబ్బలకు వచ్చేప్పుడు మళ్ళీ పౌరుషం రావద్దు. మళ్ళీ దేవుడు చూస్తాడు. లేని పని సిక్కులు మనమే తెచ్చుకుంటున్నాం, దెబ్బలు పడే సిక్కులు. చెప్పకపోతే ఏమవుతుంది? చెప్పమన్నాడు దేవుడు. మీ అమ్మాయి చెప్పపో, మీ నాయన చెప్పపో, మీ అన్నయ్య చెప్పపో అన్నాడా దేవుడు? అన్నాడా? నన్ను మాంసం తినొద్దు అన్నాడు. అనుకుందాం. ఇగో మీరు కూడా మాంసం తినొద్దు అంటే రేపు గుడికి వస్తారా? ఇదేం కూడా మాంసం తినకట లేదు. ఒక ఆయనకు పంది అంటే బాగా ఇష్టం. చెప్పండి, ఏం ఇష్టం? నేను వేసి దేవుడు లేకుండా మంచి, నేను మొత్తం పంది అంటే పానం, అంటే పంది మాంసం నాకు పానం. వారు ఎంత రుచి ఉంటుంది అనుకున్నావు? దాంతో ఏది సమానంగానే కాదు. నీ కోడి కాదు, నీ బాయిలర్ కోడి కాదు, నీ నాటుకోడి రాదు దాని మీదకి, నీ జింక మాంసం రాదు, నీ దుప్పి మాంసం రాదు. కసుక్కను గొరిగితే ఇంతకండ వారు మళ్ళీ ఎంత మంచిగా ఉంటుంది అనుకున్నావు అసలు? నేను నా దేవుడు లేఖన మంచిది, దేవుడు లేఖన మంచి, రక్షణ లేఖన మంచి, పరలోకం లేఖన మంచిదే.
నేను దాన్ని వదులుకుంటా నా పానం. అలాగే తాగుడు వదులుకుంటారా? అలాగే బీడి వదులుకుంటారా? అలాగే సినిమా వదులుకుంటారా? ఆ యొక్క వ్యసనాలన్నీ మానలేని అలవాట్లు, వాటి జోలికి పోవద్దు. మొట్టమొదటి ఎవరైనా బాధలు ఉంటే బాధలు పోతాయని చెప్పండి, కష్టాలు పోతాయని చెప్పండి. అంతేగాని నాతోటి కావట్లేదు నీతోటి ఏమవుతుంది? బీడి తాగొద్దు, కళ్ళ తాగొద్దు, చుట్టు తాగదు, గుడిక తిరగదు, పాన్ తినొద్దు, సినిమా చూడొద్దు, టీవీ చూడొద్దు, సెల్ ఫోన్ కూడా ఆ బొమ్మ ఈ బొమ్మ చూడకూడదు. ఈయన రోజు చూస్తాడు, మళ్ళా గమ్మతుంటారు. వాళ్ళు పోరు పరలోకం పోయటని పోనీయరు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏమో అనుకున్నా, పర్వాలేదులే మా బాధలు అనుకున్నా, కానీ మీరు ఎవరి మీద నమ్మకం పెడతారో నిండా మునుగుడు ఖాయం. అయ్యగారు ఆయన ఎంత మంచోడు అనుకుంటావు, నువ్వు ఇట్లా చెప్తున్నావు, కానీ నేనైతే నీ మాట నమ్మను. ఆయనే మంచోడు అంటావు. మంచోడైతే నిండా ముంచినాక తెలుస్తుంది. నేను ఒక పాస్టర్ గారి ఇంట్లో ఉన్నా, గడ్డి తీసుకొని ఒక ఆయన లోపలికి వస్తున్నాను. అయ్యగారు ఆ గడ్డి తీసుకొని వచ్చేట ఆయన నేను త్వరలోనే నిండా ముంచబోతున్నాను. ఎవరు అనుకుంటారా? వాడు మా తమ్ముడు కాదా అన్నాడు. తమ్ముడైతే నిండా ముంచడం. ఇవాళ రేపు భార్య భర్తను ముంచుతుంది, భర్తే భార్యను ముంచుతున్నారు, పిల్లలే తల్లిదండ్రులు ముంచుతున్నారు, తల్లిదండ్రుల పిల్లలు ముంచుతున్నారు. ముంచట్లేదా? మరి తమ్ముడట ముంచడట. సర్లే నీకు ఇప్పుడు జరగదులే పో అన్నా. కొద్ది రోజుల తర్వాత సేమ్ ఆయన వచ్చాడు. బ్రదర్ నువ్వు అన్నారు నిజమైంది, వాడు నిండా ముంచినాను. మరి నిండా ముంచారు ముందే చెప్పట్లేదు ఆమె. చెప్పినా కూడా నమ్మకుండా నిండా మరిగి మళ్ళీ మనుగుడు అంటే నష్టమే కదా. 20,000, 30,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు నష్టమే కదా. కనుక దయచేసి వివేకం అంటే నష్టపోవటమా? మీరే చెప్పండి. వివేకం అంటే నష్టపోవటమా? మరి చెప్పినా కూడా నమ్మరండి. మరి ఏం మనుషులు ఏందో ఏమో. నీ పెదవుల ద్వారా మనకు కాపు పెట్టుము అంటే చెప్పొద్దు ఎవరికి అని అర్థం. నీ కౌగిట్లో పడుకొని ఇప్పుడు ఆమె ఏం చేసింది? భర్త చెప్పని బతిలాడాను, చెప్పితే ఒక మనిషి పానం బాయ్. అవునా? ఇంకా ఆ కథ మొత్తం చెప్పమంటావా? పానం పోతే జైలు బోడా జైలు పోయాడు. జైలు పోయి వచ్చినాక ఇక గడగడ వణుకుతున్నది. వాని దగ్గర నువ్వెందుకు చెప్పేతివే, వాని పానం తీసి నీ పానం కూడా తీస్తాడు ఎప్పుడో అంటే ఇక వాళ్ళనగా వీళ్ళనగా భయపడి ఎట్లనే వాళ్ళ చిన్నమ్మకు పెద్దమ్మకు అడిగితేగో సొప్పదండ ఒక చర్చ్ ఉన్నది, అక్కడికి పో. అయ్యగారు నేను ఉంచుకుంటాడు అక్కడ. నీ భయం తేలిపోయేంత వరకు మంచిగా వాక్యం చెప్తాడు, ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చినాక నువ్వు మళ్ళా దగ్గరికి రా, అప్పుడు ఏం కాదు అని అంటే, నాకైతే గడగడ అవుతుంది. నా పానం ఎప్పుడు తీస్తాడో, పండుకున్నప్పుడు గొంతుకు వస్తాడో ఏం వస్తాడో అని భయపడి మొత్తాన్ని వాళ్ళ చిన్నమ్మ అడ్రస్ ఇస్తే వచ్చింది. ఎవరమ్మా నువ్వు అంటే, అయ్యా నా కథ అంతా ఇట్లా సంగతి అయింది. మరి మంచిదే, జాగ్రత్తగా మంచి వాక్యం ఎక్కి మనం. ఆమె కళ్ళు ఎప్పుడు ఆయనే చర్చలకు వస్తాడనే చూస్తుంది. ఎప్పుడు గేట్ సప్పుడైందంటే గేట్కి వెళ్ళి మొత్తం చూస్తుంది, మావాడా కాదా, వాడైనా కాదా చూస్తుంది. ఒక 3 నెలలు ఉన్నది. 3 నెలల్లో ఒక రోజు రానే వచ్చింది. ఆయన చూడంగానే ఉరికిపోయి బాత్రూంలో, ఆడవాళ్ళ బాత్రూంలో జరపడ్డది. ఆడవాళ్ళ బాత్రూంలోకి ఎట్లా వస్తారు మొగలు? చర్చ్ అంతా తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఇట్లానే వాక్యం చెప్తుంటే ధైర్యం వచ్చి ఒక 3 నెలల తర్వాత అక్కడికి పోయింది, భర్త దగ్గరికి పోయింది. ఏమే ఎటు పోయినావు? దేశం అంతా తిరిగిన ఎక్కడ కనవలేదు. నన్ను సొప్పదని చర్చిలో ఉన్నా. సొప్పదని చర్చా వన్ నెంబర్ కలిపింది. నెంబర్ కలిపి, ఓ సారు నువ్వు పాస్ రాడు కదా, నా భార్యను 3 నెలలు ఉంచుకున్నావు. పిచ్చి మాటలు మాట్లాడకు, నువ్వు రా ఇక్కడికి రా. ఏం మాట్లాడుతున్నాను? తలకాయ ఉందా నీకేమన్నా? రా ఇక్కడ రా అంటే వస్తాడా? ఆయనకు ఈ మాట అన్నాడు ఒక్కలేడు. పిచ్చి మాట్లాడుతున్నాడు అని అంటాడు, రౌడీని అంటాడు. ఎవరైనా ఇప్పుడు నాకంటే గట్టి కూడా ఉన్నట్టు అనుకున్నాడేమో. రాలేదు. రా నువ్వు పిచ్చి మాట్లాడకు, రా నువ్వు ఇక్కడికి రా. నేను సంగతి అడుగుదురా, మరి అందరిని అడుగుదురా, ఉంచుకున్నా నేను.
రా అని అంటే రాలేదు. మరి నేను గుడి ఎంత ఎత్తికను కాదంటే నేను బాత్రూంలో దేవుని స్తోత్రం లేలే. పాపం ఈ మధ్యన చచ్చిపోయినట్టు. నేను అట్లా భయపడను అసలే. వింటున్నారా? భయపడేటోళ్ళకి దేవుడు అస్సలే తోడున్నాడు. వివేకంగా ప్రవర్తించండి, మహా ఘనత వహిస్తారు, ప్రసిద్ధులవుతారు. వింటున్నారా? దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మత్తుగా ఉండకండి. హెచ్చించబడతారు. ఏమడతారు? హెచ్చించబడతారు. నీవు కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల దారానికి కాపు పెట్టాలి. మనం నోరు జారొద్దు అసలే. చెప్పండి, ఏం జారొద్దు? నోరు జారొద్దు. బిగబట్టుకోవాలి. ఎంత చెప్పాలి అనిపించినా గట్టిగా బిగబట్టుకోవాలి. కొంతమందికి అదేందో చెప్పినాకనే చల్లబడతారు. చెప్పిన దానిక అమ్మ అట్లా చేయొద్దు. కొంచెం బిగబట్టుకోండి. వింటున్నారా? ఇగో ఎవరు చెప్పకే ఒక సంగతి చెప్తా అని అంటుంది. మళ్ళీ ఆమె ఎవరు చెప్పకే ఒక సంగతి చెప్తాను, ఆమె ఇంకొకళ్ళకి అనిపిస్తుంది. మళ్ళీ ఆమె ఎవరు చెప్పకే మొత్తం అందరికీ ఎరకవుతుంది. ఇక ఒక సంగతి చెప్తా కానీ మరి ఎవరు చెప్పానంటే చెప్తాం. బంద్ చేస్తారు అసలు. పెదవుల కన్నా బంద్ చేయండి. లేయా అసలు చేయకండి. వింటున్నారా? స్నేహితుని యందు నమ్మకం పెట్టకండి. ముఖ్య స్నేహితుని మీరట దేవునితోటి మాత్రం మంచి కలిసి ఉంటారట, మనుషులతోటి అసలే కలవరట. నిజమేనా? చెప్పుతే ఏమవుతుంది? అమ్మ దేశదేవుడు ఏమంటాడు తెలుసా? తండ్రి నాయందు నీవును నీయందు నీవును ఉన్నలాగున వారును మన యందు ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేయటం లేదు. నేను నామాన్ని వారి వాక్యాన్ని అంగీకరించిన వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. నువ్వు ఇతర మనుషులతో కలిసిమెలిసి ఉండకపోతే నువ్వు అంత అవివేకివే. చదవండి యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనం. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు ఏకమే ఉండాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూసినరా? మరియు నీవు నన్ను పంపితమని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను. యేసు ప్రభు, తండ్రి, మనం ఈ ముగ్గురం కలిసి ఉండాలని దేవుడు కోరుకోవట్లే. దేవుడు ఏం కోరుకుంటుంటే నిన్ను ఒక వాక్యం పట్టుకుంది, నన్ను ఒక వాక్యం పట్టుకుంది, ఒక్కొక్కరిని ఒక్కొక్క వాక్యం పట్టుకున్నది. మనం ఒక్కొక్కరికి ఒక సమస్య. అందరం యేసు నామంలోనే ఆయన దగ్గరికి వచ్చినాం. మనం అందరం ఏకమై ఉండాలి. చెప్పండి, ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. లేయలుయా. వింటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు రాలేదు తెలుసా నీకు? తెలుసా? మనం ఆగం అసలే. చెప్పు, మనం ఆగం అసలు. వస్తే ఇప్పుడు చల్లబడ్డాం కదా. నేను ఒక పాస్టర్ నన్ను అయ్యా కాంగ్రెస్ వచ్చేటి అయ్యా రావద్దు, వాళ్ళే ఉండాలి. అబ్బో వీళ్ళు సినిమాలు అనుకున్నారు అన్నారు ఒకళ్ళు. నిజం, అది కూడా నిజమే అనిపించింది నాకు. నేను 3 నెలల క్రితం నాకు పాస్టర్ తోటి అయ్యా మరి లేదయ్య గారు వీళ్ళు మామూలు అనుకున్నావా, లేకపోతే వీళ్ళు ప్రార్థన చేస్తారు అనుకున్నావా? ప్రార్థన చేయరు, ఏం చేయరు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రోజు ప్రార్థన చేస్తారు తెలుసా? ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తారు. మళ్ళీ మామూలుగా ఉండదు ఇప్పుడు చేసే ప్రార్థన. మళ్ళీ 5 ఏళ్ళు బాగా ప్రార్థన చేస్తారు తెలుసా? వింటున్నారా? దేవుడు చూసిన బ్యాలెన్స్ ఎట్లా తీసుకొచ్చిండో, సీట్లు సమానంగా తీసుకొచ్చిండు. 15-20 తేడా దానికి దీనికి. వింటున్నారా? దానికి 15-20 తేడా.
అట్లా బలమైన ఆపోజిషన్ ఉంటే మంచిదే, కానీ ఇక మనమేమైతే ఆగం కావచ్చు. అంటున్నారా? దయచేసి అసలు చేయకండి. ఒకవేళ మనమైతే ఆగరు మనోళ్ళు. ఇప్పుడే ఆగటం లేదు, అప్పుడేమో తెలుసు. వింటున్నారా? వారును మన యందు ఏకమే ఉండవాలని వారి కొరకు మాతో నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యం వలన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమే ఉండవాలని వారి కొరకు నేను మనందరం కలిసిమెలిసి ఉండాలని యేసు ప్రార్థన చేస్తుండు. యేసు యొక్క ప్రార్థనకు విలువ ఇవ్వాలని వద్దా మనం? నేనైతే 3 సంవత్సరాలు విలువ ఇవ్వలేదు యేసు యొక్క ప్రార్థనకు, కలిసిమెలిసి లేను. 3వ సంవత్సరంలో నాకు అర్థమైంది వాక్యం. అప్పుడు కలిసిమెలిసి ఉండడం నేర్చుకున్నా. అప్పటి నుంచి నా అప్పులు తీరటం మొదలైనవి. మీరు కూడా ఇతరులతోటి కలిసిమెలిసి ఉంటానంటేనే మీ బాధలు పోతాయి. అంతేగాని నువ్వు గుడికి వచ్చి బాప్తిసం తీసుకొచ్చిన ఆదివారం భజనలు, అప్పుడిప్పుడు భజనలు, రొట్టె భజన, ఈ భజన చేసినంత మాత్రమే బాధలు ఏం పోవు. నువ్వు కలిసిమెలిసి ఉంటానంటేనే బాధలు పోతాయి. అయ్యగారు నాకు బాగా కలవాలి ఉన్నది, కానీ వాళ్ళే నన్ను కలవనియారు. ఎందుకంటే కలవాలని బాగున్నదట, కానీ వాళ్ళే ఏమని కలవనియారట. అన్నిటికీ దారులు ఉన్నాయి బైబిల్ దగ్గర. వాళ్ళ సన్నిధికి పోతే తెలుస్తుంది ఖచ్చితంగా. వింటున్నారా? దయచేసి అశ్రద్ధ చేయకండి. మనం కలిసిమెలిసి ఉంటేనే. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆ కాలమున మీరు చూచుండగా మేము కలిసిమెలిసి ఉంటానంటే నేను మిమ్మల్ని శరణుని రప్పించి మిమ్మల్ని సమకూర్చినటువంటి అందరినీ, ఆ కులం ఈ కులం, ఆ చదువు ఈ చదువు, ఆ రంగు ఈ రంగు, ఆ జాతి ఈ జాతి, అందరినీ, ఆ భాష ఈ భాష అందరినీ సమకూర్చిన తర్వాత కలిసిమెలిసి ఉంటే నడిపిస్తాడు. సమకూర్చిన తర్వాత కొట్లాడుకుంటూ ఉంటే నడిపియాడు. ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు పట్టుకుంటూ ఉంటే నడిపియాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ ఉంటే నడిపియాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు సనుక్కుంటూ ఉంటే నడిపియాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కడుపు మసులుకుంటూ ఉంటే అనండి. మీకు ఎప్పుడన్నా ఎవరి మీద కడుపు మసులుతుంది? ఎప్పుడన్నా చెప్పితే ఏమవుతుంది? ఎప్పుడన్నా మసులుతుందా అంటే మసులితే దేవుని నడిపాడు. నువ్వు పనికిరావు పో అంటాడు. ఇప్పుడు ఈ మధ్యన మీరు అప్పుడు యూట్యూబ్ చూస్తున్నారు. సింహాలు, జింకలు ఉరకటం, అడవి గాడిదలు ఉరకటం, ఇంకేదో అడవి దున్నపోతులు ఉరకటం చూస్తుంటే అన్ని కొందలు పోతూ ఉంటాయి. సింహం ఇక్కడనే నిలబడతాయి, ఉరుకుతూనే ఉంటాయి. నువ్వు కాదు పో, నువ్వు కాదు పో, నువ్వు కాదు పో, నువ్వు కాదు పో అన్నట్టు మంచి వెళ్ళగొడతాయి. ఒక్క దాని మీద పెళ్ళిన పడుతుంది. ఒక్కసారి పడి మొత్తం గుంజుకొని తీసుకొని చేసేస్తుంది. ఎందుకట్లా మరి? వాటి మాంసం రుచి ఉండదు. అట్లా దానికి ఎట్లా తెలుసు మరి? ఏంటిది? అన్నిటిని నువ్వు కాదు పో, 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 నువ్వు కాదు పో అని ఒక్కదాని మీద పడుతుంది. తెలుసా దేని మీద పడుతుంది చెప్పనా? ఇంతకుముందు మనం అన్నాం కదా, మనం చదువుకున్నాం కదా, ఏమని? నిద్రపోయేటోళ్ళు నిద్ర మొక్కబుద్ధి ఉంటుంది. నిద్ర మొక్కబుదాన్ని అది వాటి కొమ్ములు ఉంటాయి. ఓ చిన్న దున్నపోతు కూడా పెద్ద సింహం భయపడుతుంది. కొమ్ము చూపించిందంటే వెనక్కి పోవడే మళ్ళా సింహం. తెలుసా? నిద్ర మొక్కబుదానికి కొమ్ములు పనిచేయవు, ఉన్నా కూడా లాభం లేదు. దాని కొమ్ములున్న సంఖ్య దానికి తెలియదు. నిద్ర మొక్కబుదానికి చెప్పండి. నిద్ర మొక్కబుదానికి అంటే మనకు ఏసయ్య మనకు తోడుండడం మనకు తెలియదు. ఏసయ్యా అనం ఆపద రాగానే అలాంటి పట్టేస్తారు సైతం. పేతురు చూస్తున్నా సముద్రం మీద నడుస్తున్నాడు. ఏసయ్యా అన్నాడు ఒక్కసారి. కాపాడిండా? లోపలికి పోయిండా? అవిశ్వాసి. పోరపో, నువ్వు ఎసంటాడు ఉంటేంది లేకపోతుంది అని ఏసయ్య అనకపోతే వదిలేసేటాడే. వింటున్నారా? నిద్రముఖం అయితే వదిలేసేటాడే. నిద్రముఖం కాదనే నిద్రపోయేటను కూడా లేపి వాడుకున్నాడు. హల్లెలూయా. కనుక దయచేసి ఇప్పటి నుంచి స్నేహితుల మీద నమ్మకం పెట్టకండి. వాళ్ళ సలహాలు, వీళ్ళ సలహాలు, చెడగొట్టేటోళ్ళ సలహాలు. వింటున్నారా?
నిండా ముంచడంలో స్థలాలు పాటించకండి. ఇప్పటికే ఎంతో టైం వేస్ట్ అయ్యి జీవితం అంతా ఆగమే దీంట్లో దిగినాం. ఇంకా టైం వేస్ట్ చేయకండి. ఇప్పటి నుంచి అభివృద్ధి చెందాలి. అవునా? అవునా అంటే అందుకొరకే తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగానే వీరును మన యందు ఉండాలని వీరి కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యమైన నిన్ను అంగీకరించిన వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు నేను మీరు అందరితో ఏకమై ఉండండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమే కాదు, అసలు నీకు ఇచ్చిన వాక్య ప్రకారం చూస్తే నా సేవకుడు వివేకంగా ప్రవర్తించను, అతడు మహాగణుడుగా అంచబడి ప్రసిద్ధుడై అని రాసింది. గొప్ప పేరు ప్రఖ్యాతి తీసుకొస్తాడు దేవుడు నీకు. అశ్రద్ధ చేయకండి. 138వ కీర్తన 8వ వచనం చెప్తున్నది, యెహోవా నా పక్షమున కార్యం సఫలము చేయను, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతికాలను విడిచిపెట్టకు. నువ్వు కనుక అందరితో కలిసిమెలిసి ఉంటారంటే మీ పనులన్నీ సఫలం చేస్తాడు దేవుడు. నీ అప్పులన్నీ తీరుస్తాడు, నీ చిక్కులన్నీ తీరుస్తాడు, నీ శత్రువులందరినీ వెళ్ళగొడతాడు, నీ విరోధులందరినీ వెళ్ళగొడతాడు. నీకు అన్ని మంచి రోజులే, మంచి సంవత్సరాలే, హితవత్సరాలే నీ జీవితంలో. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. చదవండి. యెహోవా నా పక్షమున కార్యము నీ పక్షాన కార్యం సఫలం చేయడానికి అర్థమైంది. నువ్వు వెళ్ళగొట్టవలసిందే ఆయన వెళ్ళగొడతాడు. నువ్వు బాగు చేయాల్సిన రోగాన్ని ఆయనే బాగు చేస్తాడు. నువ్వు రక్షించవలసిన మనిషిని ఆయన రక్షిస్తాడు. నువ్వు దీవించవలసిన మనిషిని ఆయన దీవిస్తాడు. నువ్వు బలపరచవలసిన మనిషిని ఆయన బలపరుస్తాడు. నీ పక్షాన ఆయన కార్యం చేస్తాడు. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యమును. మానవులందరూ ఆయన చేతి పని, సర్వ సమూహం అంతా కూడా నోటి ఊపిరి చేత కలిగింది. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నవగ్రహాలు, ఇంకా నక్షత్రాల పేర్లు, ఇంకా అంత మాత్రం కాదు, భూమి మీద ఉన్న సకల జీవులు కూడా ఆయన నోటి మాట చేత కలిగినాయి. ఒక మనిషిని మాత్రమే చేతి పని, నీ చేతి కార్యములను అంటే ఏ మానవుని కూడా విడిచిపెట్టొద్దు దేవా అని అర్థం. నీలో అంత మహిమ దాగి ఉన్నది. ప్రతి ఒక్కరిని రక్షించే ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరుని యొద్దకు వచ్చేదరని రాసింది. కాబట్టి దేవుడిని పక్షాన కార్యాలు సఫలం చేస్తాడు. దయ వెళ్ళగొట్టేది మనం కాదు, రోగిని భజిస్తుంది మనం కాదు, ఇప్పుడు వాక్యం చెప్పేది మనం కాదు, పాట పాడేది మనం కాదు, తంతి వాద్యాలు వాయించేది మనం కాదు, ఈ చర్చి కట్టింది మనం కాదు, సిమెంట్ మనది కాదు, ఇనుము మనది కాదు, రేకులు మనది కాదు. కానీ నువ్వు ఆయన పేరు మీద ఉన్నబట్టి నీకు ఘనత, నువ్వు ఆయన పేరు మీద ఉన్నావు కాబట్టి నీకు ఖ్యాతి, ఆయన పేరు మీద కాబట్టి నీకు వివేకం ఇస్తాడు అనమాట. అంతే, అంతా ఆయనదే. కేవలం నువ్వు లోబడటం అంతే. చాలా ఈజీ అనమాట. అంతే. దేవుల్లో బాగుపడటం కానీ, ఖ్యాతి గడించటం కానీ, ఘనత వహించటం కానీ చాలా తేలిక. ఏం చేయనక్కర్లేదు నువ్వు అసలు. మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. అలేలియా. యూట్యూబ్లో ఒక ప్రశ్న ఉన్నది, నువ్వు అప్పెందుకు చేసినావు, అవసరం ఉండి చేసినావు. అప్పెందుకు చేసినావు అంటే అవసరం ఉండి చేసిన. ఎందుకు తీర్చలేదు? తీర్చలేదు కనుక తీర్చలేదు. తీర్చలేని తీర్చలేని తెలిసి ఎందుకు అప్పు చేసినావు? తీర్చలేనని తెలియదు కనుక. నా అప్పెందు చేసినావు? అవసరం ఉంది కనుక. మరి ఎందుకు తీర్చలేదు? తీర్చలేను కనుక. మరి తీర్చలేనని తెలిసి ఎందుకు చేసినావు? తీర్చలేనని తెలియదు కనుక. మహబాధ తేనే పైకి వస్తారు. చాలా తేలిక. స్నేహితుల మీద నమ్మకం పెట్టద్దు, ముఖ్య స్నేహితులు నమ్ముకోవద్దు, మీ నోరు మూసుకోవాలి, ఎవ్వరికి ఏ మాట చెప్పొద్దు. మీకు మర్మాలు చెప్తాడు దేవుడు. మీ చుట్టాలింటివే, అక్క నీకు అలస్తారట కదా, అవును చెల్లె ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అట్లయితే నేను కూడా నమ్ముకోండి, అంతే అయిపోయాయి. తెలుసా, మర్మాలు చెప్పేస్తాడు దేవుడు. ఇక మీరు అట్లా చేయరు. ఎవరైనా చచ్చిపోయినట్టు చూపెడితే చచ్చిపోయినాక నాకు మొన్ననే చూపించింది దేవుడు చచ్చిపోయినట్టు. చచ్చిపోయాక చెప్తావా? ఎవరైనా సాగుకి ముందు పోయి చెప్పాలి.
నువ్వు సాగుకు ముందువే చెప్తే వాడు సచ్చినోడు నమ్మకపోయినా ఇన్నోడని పక్కన ఇన్నోడని నమ్ముతాడు. మేడం అరే ఈయన చెప్పినట్టు జరిగింది, మొన్న ఒకటి అట్టే చెప్పిండు, మొన్న ఒకటి అట్టే జరిగింది, ఇవాళ ఒకటి చెప్పిండు అన్నా. మా చుట్టాలింటికి నేను అప్పులు ఇచ్చిన చుట్టాలింటికి పోయినా. అసలు అప్పులు ఇచ్చిన చుట్టాలింటికి ఎవరిని పోతారా? పోయిన దేవుడు తీసుకుపోయాను. వాళ్ళ బిడ్డ పెండ్లు పెట్టుకున్నారు, చిన్న ఇంట్లో కిరాయికున్నారు, పెద్ద ఇల్లు కొరకు 10 రోజులు తిరుగుతున్నారు, ఎక్కడ తిరగట్లే. నేను పోయిన రోజు అన్న దేవుని దగ్గర ప్రదేశ దేవాలకు ఇల్లు కావాలంటే ఇలా దొరుకుతుంటే ఇవాళ దొరుకుతుంది చెప్పు వస్తుంది, ఇవాళ ఇల్లు దొరుకుతుందని చెప్పమన్నాడు. వాళ్ళు ఇంట్లో నుంచి పోయేటప్పుడు ఇవాళ మీకు ఇల్లు దొరుకుతుంది పో అన్న. పెద్ద ఇల్లు కావాలి, బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం. ఇల్లు పెద్ద ఇల్లు కిరాయికి దొరికింది. అరే ఈయన చెప్పినట్టు దొరికింది అనుకున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చినాక కరెంటు పోయింది. దేవా కరెంట్ ఎన్నింటికి వస్తుంది అన్న. 10 నిమిషాల్లో వస్తుంది అన్న. నేను ఊకుండా లేక 10 నిమిషాలకు కరెంట్ వస్తుంది అన్న. ఓహో మా ఊరి సంగతి నీ జరదు, 3 గంటల దాకా రానే రాదన్నారు. ఇది ఎక్కడి కథ లేనిపోయింది. నేనెందుకు తంటా పెట్టుకున్నా? ఈ 3 గంటలకు రాకపోతే నా పని ఉత్తదే. దేవుడా 3 గంటలకు రాదంటున్నారు, నువ్వు 10 నిమిషాలన్నా 10 నిమిషాలు రావాలి, 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు ప్రార్థన చేశాను. చేస్తే కరెంట్ వచ్చింది. అరే ఈయన ఎట్లా చెప్తే నడుస్తుంది జరుగుతుంది ఏందా అని ఇట్లా 2-3 చూసి మేము కూడా దేవుని నమ్ముకుంటాం అన్నారు. అంతే. వింటున్నారా? ఇంత ఈజీ రక్షణకు నడిపేయటం. రాత్రి అంతా శ్రమపడాడు పేతురు. ఒక్క చేప అన్నమాటదా అవి స్ట్రైక్ చేసినాయి. తిక్కలాడా ఇలా యేసుప్రభు మాట వింటావు, నువ్వు మాట వినవు, అసలే రావు నువ్వు. ఆయన నీకు చెవిలో ఇళ్ళబడ్డాక ఆయన చెప్పినట్టు వలేసినప్పుడే మేము పడతాం, అప్పటిదానికి నీ పని వస్తుంది అని ఒక్క చేప వాళ్ళే. కూర మందం అని వాళ్ళేది. నీకు తెలియదు అయ్యగారు, మీకు అంతా బైబిల్ అంతా తెలుస్తుంది, నేను చెప్పాలన్నా. కనుక వస్తుంది చదవకండి. 138:8 యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయను. మీరు చేయాల్సిన పనులన్నీ దేవుడే చేస్తారట. యెహోవా నీ కృప నిరంతరమును ఎప్పటికి ఉంటుందట. 4 రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు కాదు. కృప అంటే నిరంతరం, యుగ యుగాలు, తరతరాలు. నీ చేతి కాలం విడిచిపెట్టకమంటే నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందాలో అంతమంది రక్షణ పొందుతారట. లేయలియా నీ ప్రార్థన చూడే రక్షణ పొందుతారు తెలుసా? వింటున్నారా? యెషయా గ్రంథం 26:12 వచనంలో కూడా అదే మాట రాసిండు. చదవండి ఎవరైనా. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచదు. ఇంకేం కావాలి చెప్పండి? నీ కార్యాలు నీ పక్షాన దేవుడు సఫలం చేస్తాడు. నీ పనులన్నీ, ఏం పనులో ఎన్ని పనులో నీ జీవితంలో అన్ని పనులన్నీ నీ పక్షాన దేవుడు సఫలం చేస్తాడు. ఎంత దేవుడు మాట ఇస్తే, వాగ్దానం ఇస్తే కూడా మీరు ఎందుకు ఇట్లా కష్టపడుతున్నారో? అసలు మిమ్మల్ని ఎవరు కష్టపడమన్నారు? అసలు పొద్దున్న లేవగానే అడవిలోకి ఎండనక వాననక, ఇంక ఇప్పుడైతే పొద్దున్న 10 నుంచి 3 దాకా వెళ్ళకండి అంటే కూడా వెళ్ళకపోతే మాకు నడుస్తుందా? అట్లా చేయకండి. బైబిల్ అలా చెప్పటం లేదు. తన ప్రియులను ఎదిరించుచుండగానే వారికి ఇచ్చుచున్నాడు అని చెప్తున్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరాలకించితిని, రక్షణ దినమందు నేను ఆదుకుంటేనే ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. దేవుడు మీ పక్షాన కార్యం సఫలం చేయబోతున్నాడు. అసలు చేయకండి. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడే మహాగణుడిగా ఎంచబడును. నువ్వు వివేకంగా నడుచుకుంటే ఈ రోజు నుంచి రాబోయే దినాల్లో హెచ్చించబడబోతున్నావు. రాబోయే దినాల్లో ప్రసిద్ధి చెందబోతున్నావు. రాబోయే దినాల్లో మహాగణుడుగా గనురాలుగా ఎంచబడబోతున్నావు. దేవా నువ్వు చెప్పితేనే చేస్తాను, నువ్వు పొమ్మంటేనే వెళతాను, నువ్వు ప్రార్థన చేయమంటేనే చేస్తాను. ఇది కాకుండా మనంతటా మనమే ఏ పని చేసినా నష్టం, కష్టం, దుఃఖం తెచ్చుకునే ప్రమాదం ఉన్నది.
నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉండరు. అలా చేయకండి, వివేకంగా నడుచుకోండి. వారిలో పుట్టినవాడు వారిని ఏలును, వారికి రాజుగా ఉండను. వారి మధ్య పుట్టినవాడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకుని వాడేవాడు. నా సన్నిధిని వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవాకు. స్నేహితునిందు నమ్మిక ఉంచొద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకోనవద్దు. నీ కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారా కాపెట్టము. దేవుడు మీకు కొన్ని మర్మాలు తెలియబోతున్నాడు. దేవుడు కొన్ని మీకు రహస్యాలు చెప్పబోతున్నాడు. నువ్వు ప్రసిద్ధి నొందే రహస్యాలు, నువ్వు ఘనత వహించే రహస్యాలు, దేవుడు నువ్వు హెచ్చించబడే రహస్యాలు దేవుడు ఈరోజు నేను చెప్పబోతున్నాడు. వాటిని నువ్వు పాటించాలి. ఇతనికి నీ ద్వారా సంతోషం కలిగే రహస్యాలు, నువ్వు ఎల్లప్పుడూ సంతోషాన్ని అనుభవించే రహస్యాలు. ఇక్కడ చాలామంది కొన్ని పానం బిగబట్టుకొని కొన్ని విషయాల్లో బాగా అనుసుకొని దుఃఖాన్ని దిగమింగుకొని రోజులు గడుపుతున్నారు. అయితే దేవుడు ఇప్పుడు మీకు ఆ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే మర్మం మీకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే మర్మం, మీరు హెచ్చించబడే మర్మం, మీరు ప్రసిద్ధి నొందే మర్మం, మీరు మహాగణుడుగా ఎంచబడే మర్మం. మీరు ప్రార్థన చేస్తుండగానే వారికి సంతోషం వచ్చేస్తుంది. మీరు ప్రార్థన చేస్తుండగానే వారికి స్వస్థత కలుగుతుంది. మీరు ప్రార్థన చేస్తుండగానే వాళ్ళకి దర్శనాలు వస్తాయి. మీరు ప్రార్థన చేస్తుండగానే వారి ఉదయం తెప్పరిల్లిపోతుంది. మీరు ప్రార్థన చేస్తుండగానే వారికి నెమ్మది కలుగుతుంది. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అవును, దాన్ని బట్టి మీరు హెచ్చించబడబోతున్నారు. దాన్ని బట్టి మీరు ప్రసిద్ధి చెందబోతున్నారు. దాన్ని బట్టి మీరు మహాగణులుగా ఎంచబడబోతున్నారు. మనం నిద్రపోయే వారం కాదు, మనం రాత్రి వారం కాదు. మనం మత్తుగా ఉండటానికి మనం వెలుగు సంబంధులం. వెలుగు ఉండగానే ఆయన చెప్పిన పని చేయాలి. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండను. ఇక్కడే పుట్టినవు కావచ్చు, ఇక్కడే దేవుని హెచ్చించబోతున్నాడు. వారి మధ్యన పుట్టిన వారిని ఏలును. మీలో నుంచే దేవుడు నాయకుని లేపుతున్నాడు. మీ ఇంట్లో నుంచే నాయకుని లేపుతున్నాడు. మీ సమాజం నుంచే నాయకుని లేపుతున్నాడు. అవును, నాకు సమీపంగా వచ్చుటకు ధైర్యం తెచ్చుకుని వాడేవాడు. ఇవన్నీ అంగీకరించి ధైర్యం తెచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళు. నా సన్నిధి వచ్చినట్లు నేను వారిని చేరదీసేదను. నువ్వు ఈ పద్ధతి వివేకాన్ని నడుచుకున్న తీర్మానం చేయి. దేవుడు నీకు సమీపంగా రాబోతున్నాడు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండబోతున్నది. అయితే స్నేహితుని యందు ముఖ్య స్నేహితుని నమ్మకం పెట్టకు. నీ కౌగిట్లో పడుకున్న దాని ఎదుట పెదవుల దారిని కాపెట్టు. యేసు ప్రభు కనుక ఈ లోకంలో తండ్రి నా యందు నీవు నీ యందు నేనులాగా వారును మన యందు వారికి ప్రార్థించట్లేదు. కానీ వారి వాక్యం వలన నిన్ను అంగీకరించిన వారందరూ ఏకమై ఉండవాలని అంటుండు. కనుక మనందరం ఏకమై ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు అందరితో కలిసి ఉంటూ ప్రారంభిస్తావో నీ బాధలన్నీ తీర్చేస్తాడు దేవుడు. నీ అప్పులన్నీ తీర్చేస్తాడు దేవుడు. నీ కష్టాలన్నీ కడదీరుస్తాడు దేవుడు. నీ వ్యాధి బాధలన్నీ దూరపరుస్తాడు దేవుడు. నేను ఇప్పటి నుంచి అందరితోటి మాట్లాడతా, అందరితోటి ప్రేమగా ఉంటా. తలనొప్పి మయం కాబోతున్నది. నీ తలలో మరక ఉన్నదని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడే స్వస్థత కలగబోతుంది. ఇప్పుడే నేను అందరితోటి కలిసిమెలిసి ఉంటాను. దేవా, తీర్మానం చేయి. నీ బ్రెయిన్లో ఉన్న ఆ బలహీనత, ఆ వ్యాధి దేవుడు తీసివేస్తున్నాడు. నీ మెదడులో ఉన్న ఆ సులుకు నొప్పి దేవుడు తీసేస్తున్నాడు. అవును. కొంతమంది డబ్బు అవసరతలో ఉన్నారు. మీ డబ్బు మీకు అందియబోతున్నాడు దేవుడు. మీ సమస్యను దేవుడు పరిష్కారం చేయబోతున్నాడు. అవును. కొంతమందికి వారి వీపంతా నడుము నుంచి వీపు వరకు బాగా నొప్పితో బాధతో ఉన్నది. దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు. దేవుడి కృప వారి మీదకి రాబోతుంది. ఆయన దయాదాక్షలు రాబోతున్నాయి. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మీకు స్వస్థత కలగబోతున్నది. అవును, ఆయన వీపంతా నాగటి చాల వల్ల దున్నపడింది. తలలో ఉన్న బలహీనత, నొప్పి అంతా తీసివేయబోతుంది దేవుడు.
దేవుడు నీ పక్షాన కార్యం సఫలం చేయబోతున్నాడు. ఆయన కృప నీ మీద నిరంతరం ఉండబోతున్నది. ఏదో ఈ ఒక్కరోజు కాదు, ఎప్పటికి ఉండబోతున్నది. అవును అవును, ఆయన చేతి కార్యాల కొరకు అనగా లోకంలోని మానవులందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవా, నీ కృప నిరంతరం ఉంటుంది కదా నాయన, నీ చేతి కార్యాలను విడిచిపెట్టకయ్యా, నన్ను ఎలా పట్టుకున్నా వాళ్ళని కూడా పట్టుకో దేవా అని ప్రార్థన చేయండి. అనుకూల సమయంలో దేవుడిని మొర ఆలకిస్తున్నాడు. రక్షణ దినమందు నేను ఆదుకున్నాడు. అలాగే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇతరులకు రక్షణ దినం. నీ ద్వారా అనేకులు రక్షించబడాలి, నీ ద్వారా అనేకులు స్వస్థపరచబడాలి, నీ ద్వారా అనేకులు ఇలాంటి దీవెన పొందుకోవాలి, నీ ద్వారా అనేకులు హెచ్చించబడాలి, నీ ద్వారా అనేకులు దేవుని కృపలో నాయన ఆశ్రయించబడాలి, హెచ్చించబడాలి, ప్రసిద్ధిని పొందాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా అనేకులకు ఎట్టి కృపను విస్తరింపజేయబోతున్నాడు. అసలు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీ ద్వారా వారు రక్షించబడటానికి ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడే నువ్వు రక్షించబడడానికి నీకు అనుకూలమైన సమయం. మొరపెట్టండి, మొరపెట్టండి. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. దైవజనుల ముందుకు వచ్చి నడిపిస్తాను.